కూడొచ్చిన పరిశుద్ధులకి మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో షాలోమ్. మరి అందరూ కూడా మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే మరి మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని మరి స్టడీ రూపకముగా అంటే బైబిల్ని అధ్యాయం చేస్తున్న విధానంలోనే ఈ 13వ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నాము ప్రస్తుతం. మరి దీన్ని లేఖనానుసారంగా మనం దాన్ని అధ్యాయం చేద్దాం. దేవుని చిత్తమైనట్లయితే మెల్లమెల్లగా నెక్స్ట్ బుధవారము అలా ఇంకా ఎన్ని వారాలు మనకి దేవుడు ఇది అనుమతిస్తే అన్ని వారాలు దీన్ని ముందుకు కొనసాగిస్తూ వెళ్దాం. ప్రస్తుతము దీన్ని బైబిల్ స్టడీగానే నేను తీసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఆల్రెడీ ఇందులో ఉన్న విషయాలు కొత్తగా మనకేం తెలుస్తాయి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటిలో ముఖ్యంగా ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెరవేర్చబడుతున్న కాలంలో ఉన్నాం మనం. ఈ 13వ అధ్యాయంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 1వ వచనం నుంచి సుమారుగా మనకి 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలు వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని వచనాలు ఆల్రెడీ నెరవేర్చబడ్డాయి. ఇందులో కొన్ని వచనాలు ఆల్రెడీ ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని వచనాలు భవిష్యత్ కాలంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం అనేక వర్తమానాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెన్హాం గారి ద్వారా దేవుడు చాలా విషయాలు తేటగా మనకి బయలుపరిచాడు. ఆయన 1954వ సంవత్సరంలోనే మృగం యొక్క ముద్ర అనే వర్తమానాన్ని బోధించారు. ఆ తర్వాత అదే మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర అనే వర్తమానం 2 సిరీసులుగా ఆయన బోధించారు. ఆ తర్వాత మనం ఎందుకు ఒక సంఘశాఖ కాదు అనే వర్తమానాన్ని బోధించారు. అలా చూసుకున్నప్పుడు సంఘకాలాల గురించి ఆయన బోధిస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇవన్నీ ప్రస్తావన వచ్చింది 13వ అధ్యాయము. అక్కడి నుంచి డానియల్ 70 వారాల గురించి ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ కూడా వచ్చాయి. మనందరికీ తెలుసు మరి ముద్రలు ఆయన బోధిస్తున్నప్పుడు ఈ 13వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యత అక్కడ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు ఇక్కడ మనకు ఆల్రెడీ చాలా విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా కానీ మరి సంఘంలో కొంతమంది ఇంకనూ ఈ విషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దాన్ని నేను బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని ఉద్దేశంతో నేను ఇవన్నీ వదిలేసుకుంటూ జంప్ అయిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. మరి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వారి కుటుంబాలను వారు కాపాడుకోవాలి. నిజంగా ఇందులో దాగి ఉన్న ఆ మర్మాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి తెలుసుకున్నప్పుడు వాళ్ళు నిజంగా ఆ మృగం యొక్క ముద్రలోనికి వెళ్ళరు. హల్లెలూయా. నిజంగా ఈరోజు మృగం యొక్క ముద్ర ఏ రూపంలో ఉంది, అది ఎలా పనిచేస్తుంది, అది ఒకరోజు మనం క్రైస్తవ్యంలో విగ్రహారాధన అనే అంశాన్ని నేను బోధిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాను. క్రైస్తవ్యంలో విగ్రహారాధన అనే అంశాన్ని బోధించినప్పుడే చాలా వరకు చెప్పాను. మృగం యొక్క ముద్ర అంటే ఏమిటి, దేవుని యొక్క ముద్ర అంటే ఏమిటి అని మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ప్రవక్త చెప్పాడు. మృగం యొక్క ముద్ర ఇలా ఉంటుందని చెప్పారు. కానీ అందులో చాలా విషయాలు ఒక విషయంతోనే లింక్ అయి ఉన్నాయన్నమాట. ఏమిటి ఆ ఒక్క విషయము అని అంటే మృగం యొక్క ముద్ర అనగా ముందు దేవుని యొక్క ముద్ర ఏమిటో నువ్వు తెలుసుకొని ఉండాల్సిందే అని అన్నాడు ఆయన. కాబట్టి ముందు దేవుని యొక్క ముద్ర ఏమై ఉన్నది అన్నప్పుడు అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును లేదా పరిశుద్ధాత్మను తృణీకరించుటయే మృగం యొక్క ముద్ర అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మను తృణీకరించుటయే మృగం యొక్క ముద్ర అన్నాడు. మరి పరిశుద్ధాత్మను నువ్వు ఎలా తృణీకరిస్తావు? పరిశుద్ధాత్మ ఏ రూపంలో ఉంది? ఆత్మ రూపంలో ఉంది. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అన్నారు, అక్షరం చంపును ఆత్మ జీవింప చేయును అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ రెండిటి డివైడ్ చేశాడు ఆయన, అక్షరాన్ని ఆత్మను. అక్షరము
చంపును, ఆత్మ జీవింపచేయును. దీన్ని మనం చూసినప్పుడు అక్షరము అనగా వాక్యము, అర్థమవుతుందండి. ఆ వాక్యంలో ఆత్మ ఉండాలి. వాక్యంలో ఏముండాలి? ఆత్మ, జీవం ఉండాలి. విత్తనమే, చాలా విత్తనాలు ఉంటాయి. కొన్ని విత్తనాలు భూమిలో పాతి పెట్టినా సరే కానీ అవి మొలకెత్తావు. కారణం ఏమిటి? ఆ విత్తనం లోపల ఏం లేదు, జీవం లేదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్యము ఉంది, కానీ ఆ వాక్యంలో ఏముండాలి? జీవం ఉండాలి. అందుకే వాక్యము పరిశుద్ధాత్మ రెండు ఒకే దగ్గర ఉండాలి. చూడండి, యెషయా ప్రవక్త 700 అంటే యేసుప్రభు వారు పుట్టడానికి మునుపు 712 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించారు. కన్యక గర్భవతి కుమారుని కనును, అంతేనండి. ఆ లేఖనము అనేక సంవత్సరాలుగా, అంటే సుమారుగా 712 సంవత్సరాలుగా జీవం లేకుండానే ప్రయాణం చేసింది. వాక్యమే, కానీ దాంట్లో ఎటువంటి ప్రభావం లేదు. ఎన్ని సంవత్సరాలు? 712 సంవత్సరాలు అది వాక్యమే, కానీ దాంట్లో ఎటువంటి ప్రభావం లేదండి. ప్రభావం ఎప్పుడొచ్చింది అంటే ఆ లేఖనము నెరవేర్చబడే కాలం వచ్చినప్పుడు అప్పుడు దాని మీదకి ప్రభావం వచ్చింది. ఆ వాక్యం యొక్క ఆ వాక్యం ఇప్పుడు ఏం ధరించుకున్నదంటే జీవాన్ని ధరించుకుందండి. అదే పరిశుద్ధాత్మ. అందుకే ఎప్పుడు కూడా ఈ కాల వర్తమానికుడు గడియ వర్తమానము అని ఎందుకు చెప్తున్నాడు? మెసేజ్ ఆఫ్ ద అవర్ అని ఎందుకు ఆయన చెప్తున్నాడు అంటే అదే పరిశుద్ధాత్మ ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు ఈ కాలానికి సంబంధించినటువంటి లేఖనాల్లో మనం వాటిని గుర్తిస్తూ ఉన్నప్పుడు మన కోసం మన కాలానికి ఏ లేఖనాలు అయితే ప్రవచించబడ్డాయి, ఏ లేఖనాలు నెరవేర్చబడుతూ ఉన్నాయి, ఏ ప్రవచన వాక్యం ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తుంది, అర్థమవుతుందండి. అది మన కాలంలో మనము అది గుర్తిస్తున్నాము అని అంటే ఆ లేఖనాలను మనం గుర్తిస్తున్నాము. ఈ లేఖనము ఈ కాలంలో నెరవేర్చబడుతుంది, ఎందుకంటే ఈ కాలంలో నెరవేర్చబడుతుందని ఆల్రెడీ అది చెప్పబడి ఉంది. ఆ లేఖనం ఎలాగుందో, ఆ లేఖనం దేనికోసం ప్రవచించబడిందో ఆ కార్యాలన్నీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అని అంటే ఈ లేఖనం అది ఇది ఒకటే. అంటే ఏం చూస్తున్నాం? ఇప్పుడు క్రియలు లేఖనము సరిపోల్చబడుతూ ఉన్నాయి, రెండు ఒకేలా ఉన్నాయి, అంతేనండి. దానిని బట్టి అది ఎవరైతే గుర్తిస్తున్నారో, లేఖనం యొక్క నెరవేర్పును ఎవరైతే గుర్తిస్తున్నారో వాళ్ళే ఆ లేఖనాల్లో భాగమై ఉన్నారు. ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు మనం. లేఖనాల యొక్క నెరవేర్పును, ఈ కాలంలో నెరవేర్చబడుతున్నటువంటి లేఖనాల యొక్క నెరవేర్పుని ఎవరైతే గుర్తిస్తున్నారో, ఎవరైతే గుర్తించి దాని ప్రకారం జీవిస్తున్నారో వారు ఆ గడియ వాక్యంలో భాగమై ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఆ గడియ వాక్యమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు దేంట్లో భాగమై ఉన్నట్టు? పరిశుద్ధాత్మలో, అంతేనండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మరి ఈ మధ్య కాలంలోనే మన మధ్యలోనికి మరి పాస్టర్ మారుక్ గారు వచ్చినప్పుడు ఆయన కూడా ఇందులోని చాలా విషయాలు మనకు చెప్పారు. అయితే నేను ఇందులో ప్రకటన గ్రంథం అనగానే ఈ కాల ప్రవక్త దాన్ని ఏమన్నారు అంటే గుర్తులతో కూడుకున్న గ్రంథమై ఉన్నది అన్నాడు ఆయన. అది గుర్తుల భాష. అంటే ఇందులో కనబడుతున్నవన్నీ గుర్తులతోనే ఉన్నాయి. ఈ గుర్తుల వెనకాల ఏం దాగి ఉన్నదో అది అసలైన ప్రత్యక్షత. ఈ గుర్తుల వెనకాల ఏం దాగి ఉన్నదో అది మనం చూడాలి. అయితే ఈరోజు కొద్దిగా మెల్లమెల్లగా కొన్ని లేఖనాలు చూసుకుంటూ, అదే వచనాలను చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్లెయిన్గా వెళ్దాం. ఈరోజు నెక్స్ట్ వీక్ అటు యొక్క నిజమైన భావం ఏమిటో అనేది దేవుడు అనుమతిస్తే చూద్దాం. ఇందులో 13వ అధ్యాయంలోకి రండి. అందరు కూడా మొదటి వచనం నుంచి చూద్దాం. మరియు
10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఇది మొదటిగా మనకు కనబడుతున్న మొదటి వచనంలో ఉన్న మాటలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఇందులోని ఫస్ట్ ఇది ఒక మృగము. ఏమిటండి ఇది? ఒక మృగము. ఈ మృగము ఎలా ఉంది అని అనుకుంటే దీనికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. చూడండి, మనకి ఇది బొమ్మను మృగం బొమ్మ ఏను కానీ పేరు రాస్తున్నాను అంతే. క్రూర మృగం. చూడండి, ఇప్పుడు ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి. అదొక జంతువు. 10 కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి, 7 తలలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వచనం చూడండి, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ములకి ఏమున్నాయి? 10 కిరీటాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ములకి ఏమున్నాయి అని అంటే 10 కిరీటములు ఉన్నాయి. అంతేకాకుండా దాని తల మీద అంటే ఎన్ని తలలు ఉన్నాయి? చూడండి, 7 తలలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 7 తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. అంటే దేవదూషణకరమైన పేర్లు అంటే దేవుణ్ణి దూషించే పేర్లు. తలపేర్లు కాదు, పేర్లు, నామములు. అర్థమవుతుందండి? అక్కడ పేర్లు అని ఉంది కదా, అంటే పేర్లు అని తలపేర్లు ఏమన్నట్టు తెలుగు భాష కదా, ఒకే దానికి పర్యాయ పదాలు ఉంటాయి. అది పర్యాయ పదం కూడా కాదు, దీన్ని నానా అర్థం అనవచ్చు. చూడండి, దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. అంటే దేవుణ్ణి దూషించేటువంటి పేర్లు కలిగి ఉంది ఆ 7 తలలు కూడా. ఆ 7 తలలు పైన ఆ పేర్లు ఉన్నాయి. ఊహించుకోండి, అదొక జంతువు, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ములకు 10 కిరీటాలు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలల మీద దేవుణ్ణి దూషించే నామములతో ఉంది. అదొక జంతువు. అంతేనండి? జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రకటన గ్రంథంలో చాలా వరకు మనము ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నుంచి మొదలుకుంటే ఇందులో నుంచి మళ్ళీ రిలేటెడ్గా 17వ అధ్యాయం దగ్గర అక్కడ ఒక మహావేశ్య ఉంది. 17వ అధ్యాయం దగ్గర ఒక మహావేశ్య, ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మృగము స్త్రీ, మృగము స్త్రీ. ఇది ఈ ప్రకటన గ్రంథం ఏ గ్రంథము? బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథం. అర్థమవుతుందండి? ఈ బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథంగా పిలువబడుతున్న ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షతా గ్రంథం ఇది. అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతా గ్రంథంగా పిలువబడుతున్న ప్రకటన గ్రంథంలో చివరిలో ఈ గ్రంథము ఒక స్త్రీ గురించి, ఒక మృగం గురించి మాట్లాడుతూ ఉంది. చూడండి, ఆది కాండము అంటే ఏంటిది? అది పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథంలో అక్కడ కూడా ఒక స్త్రీ, ఒక మృగము, ఒక జంతువు. 3వ అధ్యాయం ప్రారంభంలోనే భూ జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇప్పుడు ఆ సర్పము, ఆ యుక్తి గల జంతువు మాట ఎవరు విన్నారు? స్త్రీయే విన్నది. అర్థమవుతుందండి? ఆది కాండము, ప్రవక్త అన్నారు, ఆది కాండము విత్తనపు గ్రంథమై ఉన్నది అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఆది కాండము విత్తనపు గ్రంథమై ఉన్నది. అంటే ఒక పొలంలో విత్తనములు నాటేటప్పుడు విత్తనం నాటుతున్నాం చూసారా, అలాగే ఆది కాండము నాటే గ్రంథం, విత్తనాలు నాటే గ్రంథం. ఇప్పుడు ఆ విత్తనాలు నాటిన తర్వాత ఏదో ఒక సమయము, ఏదో కాలము, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అయిన తర్వాత ఆ విత్తనాలు ఏమైంది? మొలకెత్తి పంట పండే దశకు వచ్చేస్తుంది. అంతేనండి? కోతకాలము వస్తుంది. అందుకే ప్రకటన గ్రంథం ఏమిటి అంటే కోతకాలమైన గ్రంథమై ఉన్నది అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏదైతే విత్తబడిందో దాని అంతా కూడా మరలా ఎక్కడ కోయబడుతుంది? ఆది కాండంలో విత్తబడినటువంటి ప్రతీది కూడా మరలా ఇప్పుడు ప్రకటన గ్రంథం ముగింపుకు వచ్చేసరికి అక్కడ కోత కోయడం అనేది జరుగుతూ ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఆది కాండంలో ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ జంతువు లేదా మృగము,
మరలా రిపీట్ అయింది ఇక్కడ, మరలా రిపీట్ అయింది ఇక్కడ. ప్రకటన గ్రంథం ముగింపుకి వచ్చేసరికి జాగ్రత్త చూడండి. బ్రదర్ మీరు ఎందుకు అలా చెప్తున్నారు, మళ్ళా రిపీట్ అయిందని మీరు ఎందుకు అంటున్నారు అని అంటే 12వ అధ్యాయం పక్కనే ఉంది చూడండి. అందులో ఇంతకుముందు మనం చదివాం, 9వ వచనం చదవండి బ్రదర్. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన. చూడండి, ఈ పేరుగల ఆది సర్పం ఎవరు అసలు? ఇంగ్లీష్ బైబిల్లోని ఓల్డ్ సర్పెంట్ అని ఉంటుంది. ఆది సర్పం అంటే పాత పురాతనమైన సర్పము. మరి ఆ పురాతనమైన సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండంలోనే. మరి ఈ సర్పంతో ఇందాక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చదువుకున్నటువంటి క్రూర మృగానికి సంబంధం ఉంది. అది మనకు తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పురాతనమైనటువంటి ఈ ఆది సర్పానికి ఈ క్రూర మృగానికి సంబంధం ఉన్నదంటే ఇదొక మృగంకి సంబంధం కలిగి ఉన్నది అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీకి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీకి కూడా సంబంధం ఉంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ క్రూర మృగంకి ఈ యొక్క అందాక పైన మనం చెప్తున్నాం మనం. ఇదేమిటి? మృగం అంటే ఏమిటి? ఆ 10 కిరీటాలు అంటే ఏమిటి? ఆ 7 తలలు అంటే ఏమిటి? ఇవన్నీ నేను ఇంకా ప్రస్తుతం ఏం టచ్ చేయట్లేదు. ఈ రోజు అంతటి కూడా జస్ట్ ప్లెయిన్గా ఆ లేఖనాలను వివరించుకుంటూ వెళ్దాం. దేవుని చిత్తం అయితే బుధవారం నెక్స్ట్ వీక్కి చూద్దాం మిగతా విషయాలు. అసలు అంటే అందులోకి ఇక్కడ ఎవరు కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ వర్తమానంలో కొంచెం మరి అది గ్రహించే శక్తి ఉంది. ఆల్రెడీ మీరు అందరూ ధ్యానం చేసిన వాళ్ళే. కానీ ఎందుకు ఇప్పుడు మరలా దాన్ని దేవుడు మనకెందుకు ప్రేరేపిస్తున్నాడు? ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు అధిక భాగము ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉందే నెరవేర్చబడుతుంది. అధిక భాగం ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలోని నెరవేర్చబడుతూ ఉన్నాయి. దీన్ని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అసలు ఒక దైవ సేవకుడు అంత ప్రేరేపణతో ఎందుకు మనం పెట్టిన కూటంలోకి వచ్చి ఆయన అంత ప్రేరేపించబడి ఎందుకు బోధించాలి అని అంటే ఆయన ఏమో సొంత జ్ఞానంతో వచ్చి మాట్లాడి ఏదో చెప్పానని వచ్చాడా? లేదు. జగతి పునాది వేయబడక మునిపే దేవుని యొక్క వెనక భాగంలో దాచబడిన విషయాలన్నిటిని కూడా మరలా మనం సజీవులుగా ఉండి బ్రతికే ఉండి, నా తల్లి బ్రతికలేదు ఇప్పుడు ఈ సంగతులు వినడానికి. అర్థమవుతున్న సహోదరి బ్రతికలేదు. ఈరోజు మనం బ్రతికున్నాము. ఆ సంగతులు మనకి ఇంకా బయలుపరచబడడానికి దేవుడు ఎందుకు సిద్ధం చేశాడు అని అంటే మనం ఇంకను చూడండి, మనం ఇంకను విధించుకోవాల్సినవి అంటే విడిచిపెట్టాల్సినవి ఇంకా ఏవో ఉన్నాయి కాబట్టి వాటితో ఇంకా మనం పరిగెడుతున్నాం. వాటితోనే ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చినంత మాత్రాన ఐగుప్తులోని చెప్పారు ఇంతకుముందు మనం స్థలాన్ని మార్చాం కానీ మన స్వభావాన్ని మారలేదు. ఐగుప్తుని విడిచిపెట్టాం కానీ ఐగుప్తు ఆలోచనలు ఇంకా ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆలోచనలతో పరిగెడుతూ వచ్చాం. అవి ఇంకా విధించబడాలి, అవి ఇంకా విడిచిపెట్టాలి అని అంటే ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనకు తెరవబడాలి. ఇవి తెరవబడితేనే అప్పుడు మనలోనికి వాక్య భయం వస్తుంది. ఈరోజు మనుషులకి వాక్య భయం లేదు. లేదండి. వాక్య భయం ఉంటేనే అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో ఎక్కడ చూసినా సరే సామెతల గ్రంథంలో కీర్తనల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గలవాడే, యెహోవా యందు భయభక్తులు గలవాడే అని ఎందుకు రాయబడి ఉంది? ప్రవక్తే చెప్తారు క్లియర్గా, నీకు దేవుని యందు భయం అనేది లేకపోతే చూడండి నీలో ఒక మూర్ఖత్వం కలిగినటువంటి స్వభావం బయలుదేరుతుంది అన్నాడు ఆయన. ఒక మూర్ఖమైనటువంటి స్వభావము అంటే ఒక మృగము, ఇంకో మాటలో చెప్పాలంటే నీలోని ఒక మృగం లాంటి స్వభావం బయటకు వస్తుంది అన్నాడు ఆయన. దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు మాత్రమే మనలో మృదుత్వం వస్తుంది, మృదువైన స్వభావం ఉంటుంది అనమాట. సరే చూడండి, ఇప్పుడు ఈ ఆది సర్పము అక్కడ ఉంది. ఎక్కడ? ఇప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో కనబడుతుంది మనకి, ఆది కాండము 3వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ క్రూర మృగం కూడా మనం ఇది 7 తలలను 10 కొమ్ములను, తర్వాత ఇది ఎక్కడి నుంచి పైకి వస్తుంది? సముద్రంలో నుంచి. ఎక్కడి నుంచి అండి? సముద్రంలో నుంచి ఇది బయటకు వచ్చింది. నేను మామూలు ప్లెయిన్గా చేస్తున్నాను అన్నీ కూడా, ఇంక ఇందులో ఏ విషయాలు కూడా నేనేం చెప్పట్లేదు. ఇదేదో సముద్రం.
మనకు తెలుసు ఆ సముద్రం అంటే ఏమిటో కూడా మనకు తెలిసిందే. ఇందులో నేను దాచి దాచి మీకు వడ్డించడానికి ఏం లేదు. అది మీరందరూ గ్రహించగలిగే శక్తితో ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండో వచనం కూడా చూడండి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. చిరుతపులిని పోలి ఉన్నదా? అర్థమవుతుందండి? అది చిరుతపులిని పోలి ఉన్నది. అలాగే దాని పాదములు అంటే పులి, ఆ మృగం అంట చిరుతపులిలా ఉంది. ఆ మృగం ఎలా ఉందండి? ఆ మచ్చలుగా చారలుగా ఉంటుంది కదా, అలా ఉంది ఆ మృగం. అయితే దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి. ఇప్పుడు ఈ చిరుతపులిని పోలినటువంటి మృగాని యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయంట? పాదములు ఎలా ఉన్నాయండి? ఎలుగుబంటి పాదములు. అంతేనండి, ఎలుగుబంటి పాదములు. తర్వాత దాని నోరు సింహపు నోరు వంటిది. ఇప్పుడు ఈ చిరుతపులిని పోలినటువంటి మృగము, ఇది చిరుతపులి కాదు, మృగం అంటున్నారు మళ్ళీ బైబిల్ గ్రంథం. ఇది ఇప్పుడు దాకా చెప్పుకున్న చిరుతపులి కానీ, లేదా ఎలుగుబంటి కానీ, లేదా ఇప్పుడు సింహం కానీ, ఈ 4 జంతువుల్లో ఉన్న ఏదో ఒక మృగంగా లేదది. మృగము అంతే. ఒకటి చిరుతపులిని పోలినట్టుంది, రెండేమో పాదాల దగ్గరికి వచ్చేసరికి ఎలుగుబంటి పాదాలుగా ఉంది, మూడో దగ్గరికి వచ్చేసరికి నోరంట సింహము నోరుది. ఇవి నేను బోర్డు కాడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఈ జంతువు 3తో కలిసి ఉంది. ఫస్ట్ది చిరుతపులి, రెండోది ఎలుగుబంటి, మూడోది సింహం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇది 4వది, అంతేనండి? ఇది 4. ఈ 4వ జంతువే, ఈ 4వ జంతువులోనే చిరుతపులి స్వభావం ఉంది, ఈ 4వ జంతువులోనే ఎలుగుబంటి స్వభావం ఉంది, ఈ 4వ జంతువులోనే సింహం యొక్క స్వభావం ఉంది. అంటే ఈ 3 జంతువుల యొక్క స్వభావాన్ని కలిసి 4వ జంతువుగా వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రవక్త దీన్ని ఇంకా మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే, తిరిగి జన్మించుట అనే కార్యం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నప్పుడు భౌతికమైన జన్మ, ఆత్మ సంబంధమైన జన్మ రెండిటికి కూడా ఒకటే సూత్రం ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. తెలుసు కదండి, భౌతికమైన జన్మకి ఆత్మ సంబంధమైన జన్మకి, అంటే తిరిగి జన్మించుట అనే జన్మకు కూడా రెండిటి కూడా ఒకటే సూత్రము అన్నాడు. భౌతికంగా జన్మించి అంటే ఈ భూ సంబంధమైన జన్మ అంటే ఒక తల్లి గర్భం నుంచి ఒక శిశువు జన్మించడానికి మొట్టమొదటిగా ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేది ఏమిటంట? చెప్పండి. నీరు. నీటి తర్వాత బయటకు వచ్చేది రక్తము. రక్తము తర్వాత బయటకు వచ్చేది జీవం. అంతేనండి? ఆ తర్వాత చూడండి, నీరు, రక్తము, జీవం. జీవం అనగా ఆత్మ. అయితే ఇవి 3 కలిసి 4వ దాన్ని బయటికి తీసుకుని వస్తున్నాయి అన్నాడు ప్రవక్త గురుతైన వర్తమానంలో. ఇంకా చాలా వర్తమానాలు చెప్పుండొచ్చు. చూడండి, నీరు, రక్తము, ప్రాణం లేదా ఆత్మ, ఈ 3 కలిపి 4వ దాన్ని తీసుకొస్తున్నాయి. అదే శరీరము అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. లూథర్, వెస్లీ, పెంతెకోస్త్. ఇప్పుడు మనం ఉంటుంది ఏంటిది? బాడీ మినిస్ట్రీ. మీకు అర్థమవుతుందండి? లూథర్ కాలం అయిపోయింది, అదేంటిది? నీతీకరణ. వెస్లీ కాలం అయిపోయింది, అదేంటిది? అది శుద్ధీకరణ. తర్వాత వెస్లీ తర్వాత ఏమొచ్చింది? పెంతెకోస్తు. పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అక్కడ. అంతేనండి? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? 4వది బాడీ మినిస్ట్రీ, మనుష్య కుమారుడు. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుంచి 30 వచనాల వరకు ఉన్నటువంటి మనుష్య కుమారుడు పరిచర్య ఇప్పుడు జరుగుతుంది. బాడీ మినిస్ట్రీ జరుగుతుంది.
నాలుగో చూడు, ఈ మూడు ఏకీభవించి నాలుగో దాన్ని తీసుకొచ్చాయి. ఈ మూడు ఏకీభవించి అర్థమవుతుందండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ క్రూర మృగము యొక్క స్వభావంలో చిరుతపులి స్వభావం కనిపిస్తుంది, ఎలుగుబంటి స్వభావం కనిపిస్తుంది, సింహం యొక్క స్వభావం కనిపిస్తుంది. ఇది పూర్తిగా చిరుతపులి కాదు, పూర్తిగా ఎలుగుబంటి కాదు, పూర్తిగా సింహము కాదు. ఇది అర్థమవుతుందండి. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం చెప్పేసుకోవడానికి టక్ మనకు తెలిసిపోయింది కాబట్టి చాలా ఈజీగా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా ఒక రోజుకి ఇది చెప్పేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకో మనకు తెలిసి ఇక్కడ పెద్దోళ్ళకి పెద్ద అంటే వర్తమానంలో పండిపోయి ఉన్న వాళ్ళకు నేను చెప్పాలి అన్నట్టుగా నేను చెప్పాలనుకోవట్లేదు. నా దగ్గర ఉన్న వాళ్ళు మరలా ఏబిసిల దగ్గర నుంచి స్టార్ట్ చేసారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆ పాత ఏంటంటారు దాన్ని, ఆ నిన్నటి మన్నాని మనం అన్నీ విడిచిపెట్టి ఏ రోజు మనం ఆ రోజే భుజించాలని సిద్ధంగా ఉన్నాం మనం. అంతే కదండి. ఇక్కడ మనం ఎవరిమీ మేధావులుగానో లేకపోతే ఇవన్నీ విషయాలు మనకు బాగా తెలిసిపోయి ఉండొచ్చు. అంటే ఒక విషయం గుర్తెట్టుకోండి, మనం ఎంత గొప్పగా ఉన్నా ఎలాగున్నా సరే కానీ అక్షరార్థమైనటువంటి జ్ఞానం వేరు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన జ్ఞానం వేరు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన జ్ఞానము మనల్ని వాక్యంలోని మన స్థానాన్ని గుర్తింపజేస్తుంది అండి. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన జ్ఞానము ఈ గడియ వర్తమానములు మన స్థానాన్ని గుర్తింపచేస్తుంది, చూపిస్తుంది. మరి అదే కదా పుత్ర స్వీకారం గురించి మరి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు, మన స్థానాన్ని చూపించటమే. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాలన్నీ మరలా ఎందుకు అంత తేటగా తెలుసుకోవడానికి మనం ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాము అని అంటే, ఇందులోనే ఈరోజు మనకి ఈ కాలానికి కావాల్సింది కూడా ఇందులోనే దాగి ఉంది. ఇప్పుడు ఇది ప్రపంచంలో ఇప్పుడు ఈ చిరుతపులి స్వభావం ఉంది, ప్రపంచాన్ని ఇప్పుడు ఈ ఎలుగుబంటి స్వభావం కలిగి ఉన్నది, ప్రపంచం ఇప్పుడు సింహం స్వభావాన్ని కలిగి ఉన్నది. అర్థమవుతుందండి. పూర్తిగా చూడండి, ఇప్పుడు ఇదంతా ఇదేంటిది అంటే ఇదంతా ప్రపంచం అనుకుందామండి. గ్లోబ్, అన్ని దేశాలు. కొన్ని దేశాల్లో చెప్పండి, కొన్ని దేశాల్లో చిరుతపులి స్వభావం కలిగి ఉంది, కొన్ని దేశాల్లో ఇంకా కొన్ని దేశాల్లో ఈ మూడు కలిసిపోయి కూడా ఉంటాయి. ఈ మూడు కలిసిపోయి కూడా ఉంటాయి కొన్ని దేశాల్లో. ఈ మూడు కలిసిపోయి ఉన్నట్టు కూడా ఉన్నాయండి. వాటికన్ సిటీ లాంటి పట్టణాలు, మీకు అర్థమవుతుందండి. వాటికన్ సిటీ లాంటి పట్టణాల్లోని మూడు కలిసిపోయి ఉంటున్నాయి. ప్రస్తుత కాలంలో ఆయా దేశాల్లోని చూడండి, చిరుతపులి, ఎలుగుబంటి, సింహం ఇలాంటి స్వభావాలు ఉన్నాయి. ఈ మూడు కలిసిపోయి నాలుగవ మృగంగా ఉన్న క్రూర మృగం యొక్క స్వభావం కూడా ఉన్నాయి. హల్లెలూయా. మరొకసారి చూడండి, అదే లేఖనాన్ని మళ్ళీ చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును, ఇక్కడి నుంచి కొద్ది ముందుకు వెళ్ళాను చూడండి, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. మరి ఇది ఒక నిమిషం దీన్ని ఇక్కడ ఇలా ఆపి ఈ ఘట సర్పం దగ్గరికి వెళ్ళే ముందు ఈ క్రూర మృగం గురించి కొద్దిసేపు మనం చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదే నేను తీసుకుంటున్నాను. అసలు చిరుతపులి యొక్క స్వభావం ఏంటి, ఎలుగుబంటి యొక్క స్వభావం ఏమిటి, సింహం యొక్క స్వభావం ఏమిటి, వీటిని మనం చూడాలి. కొంచెం ఒక్కొక్కటి ఒక 2-3 నిమిషాలు పట్టి తీసుకుని వెళ్ళొచ్చు. మనందరికీ ఇక్కడ ఏదో దాగిపోయింది లేదు. చిరుతపుల స్వభావం ఏమిటి, భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో అత్యంత వేగంగా పరిగెట్టే జంతువు. అంతేనండి, చాలా వేగంగా పరిగెడుతుంది. అది ఏదైనా జంతువును వేటాడాలంటే చాలా ఇప్పుడు జింక దాని ముందు పరిగెడుతున్నప్పుడు జింకే చాలా వేగంగా పరిగెడుతుంటుంది. అలాంటి అంత వేగంగా పరిగెడుతున్నటువంటి ఆ యొక్క జింకను వేటాడి తినాలి అని అంటే దానికంటే ఇది ఎంతో వేగంగా పరిగెడుతుంటుంది. అందుకే చిరుతపులి అంత వేగం అనేసి
మనం మామూలుగా జనరల్గా మాట్లాడుతూ ఉంటాం, అంతేనండి. కాబట్టి ఇప్పుడు చిరుతపులి అంత వేగముగా ఉంటుంది. ఈ యొక్క జంతువులో ఉన్న స్వభావము, దానిలోని ఒక వేగవంతమైనటువంటి స్వభావం ఉంది. అంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మీకు అర్థమవుతుందండి? అది చాలా వేగముగా వ్యాప్తి చెందుతుంది. ఏ ప్రాంతంకైనా సరే చాలా వేగముగా వ్యాప్తి చెందుతుంది. ఈ విషయాలన్నీ కూడా మరలా రిపీట్ అవుతాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ బుధవారం ఇవన్నీ కూడా అది చాలా వేగవంతముగా వ్యాప్తి చెందుతుంది, ప్రపంచంలో పరిగెడుతుంది. మరి రెండో జంతువు ఏంటి? ఎలుగుబంటి. ఎలుగుబంటి స్వభావం ఏమిటి? చీల్చటం. అది ఏదైనా జంతువుని వేటాడినప్పుడు చీల్చుకొని తింటుంది. అది జంతువుని అవ్వచ్చు. చూడండి, ఎలుగుబంట్లు ఎక్కువగా జంతువులు మాత్రమే తినవు. తేనె పట్టు ఎక్కువ తేనె తింటుంది. అలాగే ఇంకా ఈ బ్యాంబో ట్రీస్ ఉంటాయి, లేతగా ఉండే బ్యాంబో ట్రీస్ తెలుసు కదా, వెదురు ఇవన్నీ కూడా తింటూ ఉంటుంది. అవన్నీ ఎలా తింటుంది? చీల్చుకుంటూ తింటుంటుంది. దాని యొక్క పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. అలాంటి స్వభావము ఇప్పుడు ఎలుగుబంటిలాగా చీల్చుకుంటూ తన శత్రువులు అవ్వచ్చు, దేన్నైనా చీల్చి చెండాడేసి తినే అనే స్వభావం కూడా ఉందన్నమాట. అలాగే మూడవ జంతువు ఏంటిది? సింహం. సింహం యొక్క స్వభావం ఏమిటి అని అంటే, మనకు చిన్న పిల్లలకి అడిగిన అమ్మ అడవి జంతువుల్లో రాజు ఎవరమ్మా అని అడుగుతూ తక్కువ చెప్తున్నారు. అంటే ఈ సింహం యొక్క స్వభావం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ క్రూర మృగంలో సింహం యొక్క స్వభావం ఎలా పనిచేస్తుంది? ఒక కింగ్లా ఉండాలని, ఒక అధిపతిలా ఉండాలని. అర్థమవుతుందండి? ఒక అధిపతిలాగా, ఒక అధికారంతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలని, దేవుని సింహాసనము కంటే తన సింహాసనం పైన పెట్టుకోవాలనే దాహంగా ఉంటుంది అనమాట ఈ క్రూర మృగానికి. చూడండి, ఈ క్రూర మృగంలో చిరుతపులి లాంటి వేగంగా పరిగెట్టి ఆ క్రూర మృగంలో ఉన్నటువంటి గుణలక్షణాలు వేగంగా అన్ని దేశాలకి కూడా వ్యాప్తి చెందించేలాగా అదొకటి ఉంది. అలాగే ఈ క్రూర మృగంలోని ఎలుగుబంటి లాంటి స్వభావం, అంటే ఎవరైనా దానికి ఎదురొస్తే వాళ్ళు చీల్చి చెండాడి, అర్థమవుతుందండి, నామరూపాలు లేకుండా మార్చేసే స్వభావం కూడా ఈ క్రూర మృగానికి ఉంది. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ క్రూర మృగం ఎవరో మీకు తెలుసు. దీనిని బట్టి మీరు గ్రహిస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అలాగే క్రూర మృగానికి ఇంకేంటి స్వభావం అంటే అధికార దాహం. అది నేనే కింగ్, నేనే రాజులా ఉండాలి, నేనే కిరీటం ధరించుకొని ఉండాలి, ప్రపంచం మీద నేను ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పి ఒక గర్జన వినిపిస్తూ ఉంది. ఒక సింహం లాంటి గర్జన. చూడండి, అక్కడ అన్ని లాంటివే. సింహం కాదు, సింహం లాంటి. సింహం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంత అనుకరణ, సింహంలాగా అనుకరణ ఇదంతా కూడా. అందుకే దేవుని కుమారునికి బదులుగా, వికారియస్ ఫిలిడే అనగా దేవుని కుమారునికి బదులుగా, అంటే యూదా గోత్రపు సింహానికి బదులుగా. అర్థమవుతుందండి? గర్జించు సింహం వలె సాతానంట ఎప్పుడు కూడా గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంది. మీకు ఇదంతా అర్థమైందండి? ఈ చిరుతపులి, ఎలుగుబంటి, సింహం, ఈ మూడు జంతువులు కలిసి నాలుగవ మృగంగా వచ్చింది. అదే క్రూర మృగం, బీస్ట్ అంట. ఇప్పుడు ఇక్కడ ఈ మూడు జంతువులు కలిసి ఒకే జంతువుగా ఉన్నాయి. ఈ మూడు జంతువులు కలిసి ఒకే మృగముగా ఉన్నాయి, ఒకే మృగంలో ఉన్నాయి ఈ మూడు కూడా. కానీ ఇదే జంతువుల్ని, ఇదే క్రూర మృగాన్ని దానియేలు కూడానా, హల్లెలూయా, దానియేలు ప్రవక్త కూడానా దానియేలు గ్రంథంలో చూశాడు. మీకు అర్థమవుతుందండి? దానియేలు ప్రవక్త దానియేలు గ్రంథంలో కూడానా ఈ 4 మృగాల్ని లేదా ఈ 3 మృగాల్ని వేరువేరుగా కూడా చూశాడు ఆయన. 4 మృగాల్ని చూశాడు ఆయన అక్కడ. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. ఈరోజు జస్ట్ అలా ఈ మృగాల్లాగానే మీకు పరిచయం చేస్తున్నాను. 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము చదువుదామా? జాగ్రత్త చూడండి, చదవండి బ్రదర్.
ఆ, మొదటి సంవత్సరంలో దానియేలునకు దర్శనములు కలిగెను. ఆ, అతడు తన పడక మీద పరుండి ఉమ్, ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేమంగా వివరించి వ్రాసెను. ఆ. దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, చూడండి దానియేలు, చూడండి బబులోను ఇది ఎవరికి వచ్చింది కళ? బబులోను రాజు చూడండి, మొదటి సంవత్సరంలో దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసాను. ఎవరికి వచ్చింది కళ? దానియేలు కళ ఇది. తర్వాత దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, జాగ్రత్త విందాం చూడండి. రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి వీసుట నాకు కనబడెను. ఆకాశ నలుదిక్కుల నుండి అంట. చూడండి, 4 దిక్కుల్లో నుంచి కూడా సముద్రం మీద గాలి విసురుట. ఇక్కడ కూడా మనకేం కనిపిస్తుంది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఆ క్రూర మృగం దేని నుంచి పైకి వచ్చింది? సముద్రంలో నుండే పైకి వచ్చింది. అంతేనండి. ఇప్పుడు అసలు అది ఆ క్రూర మృగము మనం 12వ అధ్యాయం మనం చూడలేదు, కానీ క్రూర మృగము సముద్రంలో పడింది. అర్థమవుతుందండి. 12వ అధ్యాయము లాస్ట్ చివరి వచనంలో అదే కనిపిస్తుంది. ఆ క్రూర మృగము, క్షమించండి, ఆ ఘట సర్పము సముద్రంలో నుంచి పడిపోయి, ఘట సర్పము సముద్రంలో పడి సముద్రంలో పైకి ఏమొస్తుంది? క్రూర మృగం వస్తుంది. అంటే అక్కడ ఏదో తేడా జరిగింది. ఘట సర్పం దేని కింద మారింది? అది సరే, ఇక్కడ ఇది చూద్దాం. నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీసుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను. చూడండి, 4 మిక్కిలి జంతువులు కూడా. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది గాని దానికి పక్షరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపై నిలవబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. రెండవ జంతువు ఎలుగు వంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పట్టుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమహత్యములు గలది. దానికి పెద్ద ఇనుపదంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తుమియులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అడగదొరుకుచుండెను. చాలు బ్రదర్. చూడండి, ఇక్కడ యోహాను దర్శనంలో చూస్తున్నటువంటి ఆ మృగము, అదే ఆ క్రూర మృగము, అలాగే దానియేలు దర్శనంలో, ఇక్కడ ఆయన కూడా దర్శనంలో కలలో చూస్తున్నటువంటి ఈ మృగాలు చూస్తే రెండిటికి తేడా ఉందా లేదా? ఉందా? ఒకటేనండి, ఉంది. ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఉరుముల శబ్దమును విన్నది ఇద్దరు ప్రవక్తలు అన్నాడు ఆయన. పాత నిబంధనలోని దానియేలు ప్రవక్త, కొత్త నిబంధనలోని యోహాను. హల్లెలూయా. యోహాను కూడా ఎవరు అంటే ప్రవక్త అయి ఉన్నాడు అన్నారు ఆయన, ప్రవక్త. హల్లెలూయా. జాగ్రత్త గమనిస్తే ఈ 7వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్నటువంటి దానియేలుకు దర్శనంలో కనిపిస్తున్న ఆ జంతువులు 4 ఉన్నాయి. ఇక్కడ 4 కూడా సపరేట్గానే కనిపిస్తున్నాయి, వేరువేరుగానే కనిపిస్తూ ఉన్నాయి. అంతేనండి. దేనికి అదే కనిపిస్తుంది. మొదటిది చెప్పండి, మొదటిది ఏంటండి? మొదటిది సింహమేనండి. ఇది దానియేలు అంతా 7వ అధ్యాయం నుంచి 1 నుంచి. ఇది ప్రకటన 13 1 నుంచి. మొదటి జంతువు సింహం, 2 3
చిరుతపులి. నాలుగో జంతువు దానికి అంతే ఒక రూపం చెప్పలేదు కానీ భయంకరమైన ఏదో పెట్టారు వాళ్ళు. చూసారు అక్కడ ఘోరమును భయంకరమగు నాలుగవ జంతువు. నాలుగవ జంతువు చూడండి. ఇక్కడ ఈ దానియేలు గ్రంథంలో 4 జంతువులు, 4 ఇది సింహం అని చెప్పగలం. కానీ దీనికి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి 2. ఎలుగుబంటి చెప్పగలం. దీనికి కూడా చీల్చుకొని తినగలిగే దంతాలు ఉన్నాయండి. అలాగే చిరుతపులను చూసాం, దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? దానికి కూడా పక్షిరాజు వంటి రెక్కలు 4 రెక్కలు ఉన్నాయి. అలాగే ఈ భయంకరమగు జంతువు దీనికి ఎలా ఉంది ఏంటనేది అక్కడ కనబడలేదు మనకి. 4వ జంతువు కానీ దానికి ఏమున్నాయి? కొమ్ములు కనిపిస్తున్నాయి. ఉన్నాయా? చూడండి ఒకసారి. అది మిగిలిన దాని కాళ్ళ క్రింద అనగదొరుకుచూ ఉండెను. అదిగోండి అది కనిపిస్తుంది. దానికి పెద్ద ఇనపదంతములను 10 కొమ్ములను ఉన్నాయి. చూడండి ఇందులో మరలా 8వ వచనాన్ని మనం చూస్తే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. చూసారండి, దానికి స్థలం ఇవ్వడానికి పెరికివేయబడ్డాయి. ఇది కొంచెం జాగ్రత్తగానే మనం చూడాలి. ఇప్పుడున్న ఈ 4వ మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ముల్లోని 7 కొమ్ములు పెరికివేసి అందులో ఒక చిన్న కొమ్ము ఒకటి వచ్చింది. ఆ 7 కొమ్ము ఆ 3 కొమ్ములు ఆ చిన్న కొమ్ము బయటికి రావడానికి పెరికివేయబడ్డాయి, దానికి స్థలం ఇవ్వడానికి. ఏమిటి చిన్న కొమ్ము? అర్థమవుతుందండి? ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. వీటన్నిటి కూడా ప్రవక్త, ఈ కాల ప్రవక్త చాలా తేటగా మనకు బయలుపరిచాడండి. ఇవన్నీ మనం చూడాలి. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం దగ్గర ఉన్నప్పుడు ఈ క్రూర మృగము ఒకటే మృగము, కానీ ఆ ఒకే మృగంలో చిరుతపులి స్వభావం, ఎలుగుబంటి స్వభావం, సింహం స్వభావం కనిపిస్తుంది. కానీ దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 4 జంతువులు ఉన్నాయి. 4 వేరు జంతువులుగా ఉన్నాయి. ఇది సింహము, ఇది ఎలుగుబంటి, చిరుతపులి భయంకరమైన జంతువు అని మనం చెప్పడానికి అది క్లియర్గా కనబడుతూ ఉంది. మరి ఈ 4 జంతువులు ఏమిటి? అలాగే ఈ 3 జంతువులు ఏమిటి అంటే ప్రవక్త క్లియర్గా చెప్పారు, ఇవి ఒకటే. దానియేలు గ్రంథము, దానియేలు చూసినటువంటి ఆ 4 జంతువులే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ క్రూర మృగమై ఉన్నది అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? జాగ్రత్త చూడండి. మరి ఏమిటి 4 జంతువులు? దీని ముందు విడమర్చుకొని చూసుకుంటూ వెళ్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి కింద వరకు మనం చూసినప్పుడు ఈ 4 జంతువుల గురించి చెప్తున్నప్పుడు ప్రవక్త మరలా ఈ 4 జంతువులు, దానియేలు దర్శనంలో చూసిన ఈ 4 జంతువులనే ఆల్రెడీ 2వ అధ్యాయంలో, అర్థమవుతుందండి, 2వ అధ్యాయంలో బబులోను రాజు ఎవరు? అప్పుడు ఆ కాలంలో నెబుకద్నెజర్. ఆయన కలకన్నప్పుడు ఆయనకు ఒక ప్రతిమ కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందండి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ప్రతిమను చూస్తాడు. ఆ ప్రతిమ చూసినప్పుడు ఆ రాజుగారికి వచ్చినటువంటి ఆ ప్రతిమ ఏమిటి, ఆ కళలో వచ్చినటువంటి ప్రతిమ ఏమిటో, అది ఎలా ఉంటుంది ఏంటో రాజుగారికి కూడా తెలియదు. కళ వచ్చిందని మాత్రం తెలుసు అంతే. ఆ కళ ఏమిటి, ఆ కళ యొక్క భావం ఏమిటి అనేది రాజుకు కూడా తెలియదు. రాజుగారికి కూడా తెలియకపోవడం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ఆయనకు వచ్చిన కళకు భావం చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమనుకుని ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను మొత్తం అందరినీ కూడా ఏం చేస్తారు? పోగు చేస్తారు, పిలుస్తారు. రాజుగారి యొక్క ఆస్థానంలో పిలిచినప్పుడు రాజుగారి ఆస్థానంలోకి వచ్చినటువంటి ఆ జ్ఞానులందరూ కూడా ఎంతో సంతోషపడి ఆ రాజుగారి యొక్క కళకి భావం చెప్పి రాజుగారి దగ్గర నుంచి ఏదైనా ఆభరణం పొందుకోవాలని, భరణం పొందుకోవాలని, అర్థమవుతుందండి, ఏదైనా బహుమానం పొందుకోవాలని ఎంతో ఆతృతతో వచ్చారు వాళ్ళందరూ కూడా. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే రాజా
ఏమిటి మీ కళ చెప్పండి, మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో మేము చెప్తాము అని చెప్పి వాళ్ళందరూ సిద్ధపడినప్పుడు రాజుగారు చెప్పిన మాట ఏమిటంటే, ఏమిటో నాకు తెలియదు ఆ కళ. అర్థమైందండి? ఏమిటో నాకు ఆ కళ ఏమిటో నాకు తెలియదు, దాని భావం ఏమిటో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా మీలో ఎవరైనా కానీ నాకు ఏ కళ వచ్చిందో ఆ కళ చెప్పాలి, ఆ కళ యొక్క భావం కూడా చెప్పాలి అని చెప్పేసరికి వీళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారు. ఏమిటి మన రాజుగారు బాగానే ఉన్నారా లేదా పిచ్చోడా అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకని అంటే కళ అంటే ఆ కళ ఏదో చెప్తే కదా దాని భావం మనం చెప్పగలము, ఆ సామర్థ్యం మనకు ఉంది కదా. ఎన్నోసార్లు ఎంతోమంది కళలకు మనం భావాలు చెప్పాము, వాటి అనువాదం చేసాం మనం చెప్పారు. తీరా రాజుగారికి మళ్ళీ అడుగుతూ ఉంటే, మీరు చెప్తేనే మీరు ప్రాణాలతో ఉంటారు, లేదా మాత్రం మీకు ఎవరు కూడా ఒక్కరు కూడా ఇక్కడ ఈ భూమి మీద మరి ఇంకా బ్రతకడానికి అవకాశాలు లేవు అని చెప్తాడు. అందుకనేసి వాళ్ళ ప్రాణభయంతో చాలామంది ఏం చేస్తారు అంటే అప్పటికే ఆజ్ఞ పాస్ అయింది, అప్పటికే చాలామంది జ్ఞానులు చంపడం మొదలుపెట్టారు. ఆ టైంలోనే చాలామంది జ్ఞానులు ఆ కాలంలో ఉన్నటువంటి వ్రాతపత్రాలు ఏవైతే ఉన్నాయో అర్థమవుతుందండి, ఇవన్నిటి పట్టుకొని ఆయా దేశాలు పారిపోయారు ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అలా పారిపోయిన జ్ఞానులే తూర్పు దేశపు జ్ఞానులు. బబులోను రాజ్యంలో నుంచి పారిపోయిన జ్ఞానులే తూర్పు దేశపు జ్ఞానులు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమిటి అంటే, దానియేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడని, ఆ దేశంలో అతను కళలకు అర్థం చెప్తాడని, అతను దేవుడు బలంగా వాడుకుంటున్నాడని, ఆ విషయము దానియేలు వరకు ఆ వెళ్ళింది రాజుగారికి ఏదో కళ వచ్చిందంట, కానీ ఆ కళ ఏమిటో కూడా రాజుగారికి తెలియదంట. ఏంటి ఇక్కడ ఉన్న జ్ఞానులందరికీ ఇప్పుడు చంపడానికి మరి రాజుగారు సైన్యాన్ని పంపిస్తున్నారు అన్నప్పుడు సరే అని చెప్పి ఆ వార్త తెలిసిన తర్వాత దానియేలే రాజుగారి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మరి మీకు వచ్చినటువంటి కళ, అలాగే ఆ కళకు భావాన్ని నేను చెప్తాను, నాకు కొంత టైం కావాలి అని అన్నాడు. అలాగే అతను టైం తీసుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు దానియేలుకి ఆ నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళని దేవుడు దానియేలుకు చూపించాడు. అర్థమైందండి? ఇదే అభిషేకము లేదా ఇదే వరాన్ని మన కాల ప్రవక్త విలియం మ్యాన్ బ్రనహం గారు కూడా కలిగి ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన తన తల్లిగారు హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కలపైన వర్తమానంలో పావురాల గురించి చెప్పడానికి కల వచ్చిందనమాట ఆవిడకి. ఇది బ్రనహం గారితో షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు బ్రనహం గారు, అమ్మ ఆగు, నీకే కళ వచ్చిందో నేనే చెప్తానని చెప్పి బ్రనహం గారే తన తల్లిగారికి వచ్చినటువంటి కళ ఏంటిదో దాని భావం ఏమిటో అన్నీ వివరించి చెప్పేశాడు. అక్కడ 6 పావురాలు వచ్చినట్టు, ఆ 6 పావురాలకు సంబంధించిన కళ అంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ తల్లిగారికి వచ్చినటువంటి తన తల్లికి వచ్చినటువంటి ఆ కళ యొక్క భావం అంతా చెప్పాడు. కానీ 6 పావురాలు కాదు, కానీ 7వ పావురం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, ఆమె హృదయంలో ఉంది, బయటకు కూడా చెప్పలేదు నాకు ఇలాంటి కళ వచ్చింది అనేసి. ఇది ఎవరిచ్చారు ఈ వరాన్ని అని? దేవుడే. అలాగే ఇక్కడ దానియేలు కూడా దేవుడు ఆ యొక్క 2వ అధ్యాయంలోని మరి ఆ రాజుగారికి వచ్చినటువంటి ఆ కళ ఏమిటి అనేది చూసినప్పుడు అక్కడ ఒక పెద్ద ప్రతిమ కనిపిస్తుంది. అక్కడ మనకి ఆ ప్రతిమ దగ్గర చూసినప్పుడు ఆ ప్రతిమ ఎలా ఉంది అంటే ఒకే రకమైనటువంటి ప్రతిమ, ఒకే రకంతో తయారు చేసిన మెటల్తో తయారు చేసినటువంటి ప్రతిమ కాదు అది. అర్థమవుతుందండి? అది చూస్తే శిరస్సు భాగం చూస్తే బంగారం ఉంది, అలాగే ఆ యొక్క రొమ్ము భాగం దగ్గర చూసినప్పుడు అది వెండి భాగం, అలాగే దాని యొక్క ఆ ఉదర భాగం దగ్గరికి వచ్చినప్పుడు అది ఇత్తడి, అలాగే ఆ యొక్క విగ్రహం యొక్క తొడల దగ్గరికి వచ్చేసరికి అదేంటండి ఇనుము. తర్వాత అక్కడి నుంచి కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, పాదాల దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఈ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు కొంత మట్టి కొంత ఇనుము. ఇందులో కూడా జాగ్రత్త చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, దానియేలు 7వ అధ్యాయంలో చూసినట్టు కళలోను కూడా ఆ 4వ జంతువు భయంకరమైన జంతువు చూసారా? ఆ భయంకరమైన జంతువుకు 10 కొమ్ములు ఉన్నాయి చూసారా? అందులో చూసినట్లయితే భిన్నమైనది, అది మహాబల మహాత్యమును గలది, దానికి పెద్ద ఇనపదంతములను 10 కొమ్ములను ఉండెను. 4వ జంతువు దగ్గరికి వచ్చేసరికి ఏం కలిసింది అక్కడ? ఇనపదంతం. మిగతా జంతువుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక జంతువులకి ఏదైతే రెక్కలు ఉన్నాయో, ఏదైతే పక్షులకి ఏ రెక్కలు ఉన్నాయో అలాగని చెప్పారు. కానీ ఇది జంతువు, దీనికి కూడా
ఒక క్రూర మృగానికి ఉన్నటువంటి దంతాలు ఉన్నాయని చెప్పట్లేదు ఇక్కడ. ఇది ఎలాగుంది అని అంటే న్యాచురల్గా ఇప్పుడు మనకి మనుషుడికి మన నోట్లో పళ్ళు ఉన్నాయి కదా, దంతాలు. ఈ దంతాలు ఉంటాయి అనుకోని రీతికి ఎప్పుడో ఒక దంతం విరిగిపోయింది. ఇప్పుడు మనం అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కాకుండా ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే చిన్న స్టీల్ పళ్ళు కూడా పెట్టేవారు తెలుసా అండి. ఐరన్ స్టీల్తో తయారు చేసిన క్లిప్పులు కూడా పెట్టేవారు. దంతాలు కూడా ఉండేయండి, మెరుస్తూ ఉంటాయి. అది అసలు ఇది ఆ దంతం ఈ శరీరం రెండు ఒకటి కాదు. ఈ శరీరం వేరు, ఇది రక్త మాంసాలతో ఉన్న శరీరము, అంతేనండి. కానీ దీనికి ఎటువంటి జీవం లేదు, దీనికి ఈ శరీరానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఈ నరాల్లో నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెయ్యి చేయగలదు. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ చెయ్యి ఇప్పుడు ఏదో వేడి వస్తువు ఉంది, వెంటనే ఇక్కడి నుంచి ఒక ఆలోచన బయలుదేరుతుంది, దాన్ని నువ్వు ముట్టుకోకూడదు అని. ఈ చెయ్యి స్పందిస్తుంది. ఎందుకంటే ఈ చెయ్యి కూడా ఈ శరీరంలో ఒక భాగమే. కానీ ఈ నోట్లో ఉన్నటువంటి దంతం ఐరన్తో తయారు చేసే, స్టీల్తో తయారు చేసినటువంటి ఈ దంతం ఏదైతే ఉందో దానికి అసలు ఈ శరీరానికి ఆ దంతానికి అసలు సంబంధం ఉండదు. అలాగే ఇప్పుడు ఈ 4వ జంతువు కూడా ఇదో రక్త మాంసాలతో ఉన్నటువంటి ఆ క్రూర మృగంగా ఉన్నటువంటి ఆ జంతువు నోట్లో ఎలా ఉంది అంటే భయంకరంగా ఇనుముతో తయారు చేసిన దంతాలు ఉన్నాయి ఆ కాలంలో. చూడండి, అంటే దీనికి ఆ జంతువుకి ఆ రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంగా ఉన్నటువంటి ఆ జంతువుకి ఈ దంతానికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. కానీ మనకు అక్కడ తెలిసింది ఏంటంటే ఇనుముతో తయారు చేయబడింది, అంతేనండి. మరి దానియేలు ఆ ప్రతిమ దగ్గర చూసినప్పుడు ఇనుము పార్ట్ ఎక్కడొచ్చింది? మనకి ఇనుము భాగం ఎక్కడొచ్చిందండి? తొడల దగ్గర నుంచి వచ్చింది. ఆ ప్రతిమకు తొడల దగ్గర నుంచి వచ్చింది. చూడండి, కనిపిస్తుందండి. మనం అనుకుంటున్న సబ్జెక్ట్లోని అన్నీ కూడా మనం చూడండి క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చదివే ఆ 7వ అధ్యాయం అంతా ఇక్కడ కనబడుతుంది మనకి. ఇది ఇనుము భాగం, ఇది క్షమించండి, ఇదేమో బంగారం, వెండి, ఇత్తడి. ఇక్కడి నుంచి ఈ భాగం అంతా కూడా ఇనుము, కంప్లీట్గా అది ఇనుము, ఎటువంటి మట్టి ఏం కలలేదు అక్కడ. కానీ ఇక్కడి నుంచి కిందకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఈ భాగం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంత ఇనుము కొంత మట్టి మిళితమైపోయింది. చూసారండి? అయితే ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈ బంగారం గురించి ఇక్కడ 4 జంతువుల గురించి కూడా మనం పోల్చాలి. ఇదంతా కూడా 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇదేమిటండి? 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయంలో ఉన్న జంతువుకి చూడండి, ఇక్కడ మనకు సింహం ఉంది. 7వ అధ్యాయంలో సింహాన్ని చూసాం. సింహానికి 2 రెక్కలు. ఏ రెక్కలు అవి? పక్షిరాజు వంటి రెక్కలు. అలాగే తర్వాత ఎలుగుబంటి నోట్లోని దంతాలు ఉన్నాయి, అది చీల్చుకుంటూ తినే దంతాలు కనిపిస్తున్నాయి. అలాగే చిరుతపులి చూసాం మనం, ఆ చిరుతపులికి 4 పక్షిరాజు రెక్కలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 4వ జంతువు అది ఏ రూపంలో ఉందో కానీ క్రూరమైన మృగంగా కనబడుతుంది. అది భయంకరమైన జంతువు కనిపిస్తుంది ఇక్కడ మనకి, 4వ జంతువు. చూడండి, ఇక్కడ బంగారము, సింహం, అలాగే వెండి, ఎలుగుబంటి, అలాగే ఇత్తడి చూస్తున్నారండి, చిరుతపులి, అలాగే ఇనుము నుంచి ఇదంతా ఒక రాజ్యం. ఇది గుర్తెట్టుకోండి, ఈ ఇనుముదంతా కూడా ఒకటే రాజ్యం. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇలా తేడా వచ్చిందో మనకు తెలిసిపోతుంది తర్వాత. చూడండి, ఇదంతా కూడా ఒకటే రాజ్యం. ఈ భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మృగం కూడా ఒక రూపంలో కనబడట్లేదు, చాలా క్రూరంగా ఉంది. కానీ ఆ మృగం యొక్క దంతాల్లోని దేంతో తయారు చేయబడింది? ఇనుముతో ఉంది. అంటే ఇదే కదా. చూడండి, ఇది ఓకే ఇంతవరకు. ఇలాగే బంగారము అంటే సింహం, ఇది ఎవరి రాజ్యము అంటే బబులోను రాజ్యం. ఈ కాలంలోనే దానియేలు ప్రవక్త ఉన్నాడు అక్కడ, అంతేనండి. ఇది బబులోను రాజ్యం, శిరస్సు బంగారం. తర్వాత ఎలుగుబంటి కాలం అంటే ఎవరిది? మాదీయులు మరియు
పారసీకులు. ఇది ఎవరిది? ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి భాగం ఏమిటి అని అంటే వెండి భాగము మాదీయులు మరియు పారసీకులు. ఆ కాలంలో రాజు నెబుకద్నెజర్ తర్వాత దర్యావేసు వచ్చాడు. దర్యావేసుకి ఇదేంటిది అంటే ఎలుగుబంటి. ఆ కాలంలో చీల్చి వేటాడే కాలం లాంటిది. ఆ తర్వాత ఇత్తడి భాగం వచ్చింది. ఈ ఉదరము ఇదంతా ఏమిటి? పొట్ట భాగం. ఈ ఉదర భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎవరిది అంటే గ్రీకులది, గ్రీకుల యొక్క సామ్రాజ్యము. ఇందులోని ఈ ఉదర భాగము తొడలు అన్నీ కూడా ఇత్తడి. ఉదర భాగం అంటే ఇక్కడి నుంచి పొట్ట దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఇదంతా ఏమిటంటే ఇత్తడితో తయారు చేయబడింది. ఈ కాలాలు నేను చెప్పట్లేదు, ఎప్పటి నుంచి ఎప్పుడు ఉందని నేను చెప్పట్లేదండి. చూడండి, అయితే జాగ్రత్త చూడండి. ఈ ఇత్తడి భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఇది గ్రీకుల కాలము. గ్రీకుల కాలం దగ్గరికి వచ్చినప్పుడు జంతువు ఏమిటి వచ్చింది? చిరుతపులి వచ్చిందండి. చిరుతపులి. గ్రీకుల కాలంలో చిరుతపులు ఎందుకు పెట్టారు? అది చాలా వేగవంతముగా ప్రపంచాన్ని జయించాలని వేగంగా పరిగెట్టినటువంటి కాలం అది. ఆ కాలంలోనే గ్రీకుల కాలంలోనే మరి అలెగ్జాండర్ వచ్చాడు కదా, అంతేనండి. కాబట్టి ఇప్పుడు గ్రీకుల కాలానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడిది? ఇది మోకాళ్ళు మరియు ఇనుము. మోకాళ్ళు నుంచి కాళ్ళు పాదాల దగ్గరికి. ఇది ఎవరిది అని అంటే రోమన్ చక్రవర్తుల అన్య రోము. ఏ రోమ్ అండి? అన్య రోమ్. ఇదంతానా తర్వాత అంటే ఆ టైంలో ఇది ఈ రోమ్ వచ్చినప్పుడు, ఈ అన్య రోమ్ వచ్చిన టైంలోనే నీరో చక్రవర్తి అంటే యేసు ప్రభు వారు కూడా ఈ కాలంలోనే ఉన్నారు. అర్థమైంది? అంటే గ్రీకులు తర్వాత ఎవరు వచ్చారు? రోమన్లు వచ్చారు. రోమన్ల కాలంలోనే యేసు ప్రభు వారు కూడా జన్మించారు. అర్థమవుతుందండి? ఇటలీలోనూ అప్పుడు వాటికన్ సిటీ అని ఇప్పుడు పిలుస్తున్నాం. అప్పుడు ఇటలీ అంతా కూడా రోమ్ యొక్క ప్రధాన పరిపాలన యొక్క నగరంగా ఉండేది అనమాట. అక్కడి నుంచే పరిపాలన మొత్తం కూడా సాగేది. ప్రపంచమంతా ఈ 4 రాజ్యాలు కూడా ప్రపంచాలను పరిపాలించినటువంటి రాజ్యాలు ఇవి. ఏదో ఒక ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యాలు కావండి ఇవి. ప్రపంచాన్ని, బబులోను కూడా ప్రపంచాన్ని పరిపాలన చేసింది. హల్లెలూయా. బబులోను రాజ్యం. బబులోను అనగా ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు పూర్వకాలంలో బబులోను. మరి ఇప్పుడు అది ఎక్కడుంది? అప్పుడున్నటువంటి బబులోనే ఇప్పుడున్న ఇరాను, ఇరాక్ ప్రాంతాలు అనమాట. కాబట్టి అది మెయిన్ హెడ్ క్వార్టర్ వాళ్ళకి. అర్థమవుతుందండి? ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రాజ్యం ఎవరి చేతుల్లోకి వచ్చింది? మాదీయుల చేతుల్లోకి వచ్చింది. మాదీయుల చేతుల్లో నుంచి గ్రీకుల చేతుల్లోకి వచ్చింది. గ్రీకుల చేతుల్లో నుంచి రోమన్స్కి వచ్చే సమయంలో యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల కాలం వచ్చింది, అపోస్తుల కాలం వచ్చింది. అంతేనండి. అపోస్తుల కాలంలో కూడా ఎవరికి పరిపాలన కింద ఉన్నారు? వాళ్ళు రోమన్సేనండి. మనం పౌలు యొక్క జీవిత చరిత్ర గురించి అపోస్తుల కార్యాల గ్రంథం మనం ధ్యానం చేసినప్పుడు చివరికి పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? రోమ్కి వెళ్ళారు. వెళ్ళారా లేదండి? అక్కడికి వెళ్ళే ఆ రోమ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళే నా బాధను చెప్పుకుంటాను అని చెప్పి ఆయన వెళ్ళాడు కదా. అది అక్కడితోనే అయిపోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా నీరో చక్రవర్తి కూడా వచ్చారు. ఆ తర్వాత కాలంలో కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? ఇదంతా ఎవరిది అని అంటే 4వ జంతువు. అర్థమవుతుందండి? అమ్మ మీరు అటువైపు మైండ్ పెట్టొద్దు. అక్కడ ఎవరు ఉన్నారా? అటు సైడ్ మీరు చూసుకోకండి ఇంకా. ఎందుకంటే ఈ విషయాన్ని మీకు తెలిసింది అయితే ఒక విషయం చెప్తున్నాను, తెలుసు మళ్ళీ నేను ఎందుకు రెండోసారి వినాలి అనే ఆలోచన ఒకవేళ మీకు ఉంటే దయచేసి రావద్దు. లేదు నేను ఏమైనా తెలుసుకుంటాను అనుకుంటే మాత్రం రావచ్చు. సరే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూసినటువంటి ఈ ప్రతిమని మరలా 7వ అధ్యాయంలో జంతువులతో పోల్చడం జరిగింది. అంతేనండి. ఇక్కడ అన్నీ కూడా ఈ దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ కూడా వేరువేరుగానే కనపడుతున్నాయి. దేనికి దానికనే డివైడ్గానే కనిపిస్తున్నాయి. అక్కడ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము వేరువేరుగానే కనబడుతున్నాయి మనకి. కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మాత్రము అన్నీ కూడా ఒకే జంతువులో కనిపిస్తున్నాయి.
అర్థమవుతుందండి? అన్నీ కూడా ఒకే జంతువులో కనిపిస్తున్నాయి. ఇక్కడ దానియేలు గ్రంథం దగ్గర దేనికి అదే విభజనగా కనబడుతుంది. అంటే దీని అర్థం ఏమిటి? ఒకే జంతువులోని బబులోను యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. అలాగే ఆ జంతువులోనే మాదీయులు పారసికుల సాంప్రదాయాలు ఉంటాయి. ఆ జంతువులోనే గ్రీకుల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి. ఆ జంతువులోనే రోమన్ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ ఒకే జంతువులు మిళితమైపోయి ఉంటాయి అన్నమాట. అది ఎక్కడ కనబడుతుంది మనకి? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం దగ్గర కనిపిస్తూ ఉందండి. గమనిస్తున్నారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? ఎందుకు అంటే ఇప్పుడు ఆ మృగము ఇంతకుముందు మీకు చెప్పాను. ఎప్పుడు నీ జీవితం సువార్తకు తగినట్లు ఉన్నదాని వర్తమానంలో నేను చెప్తూ ఉన్నప్పుడు చెప్పాను. ఇప్పుడు ఆ జంతువుల్ని వాటన్ని నువ్వు ఎక్కడో చూడడం కాదు, ఆ జంతువు ఇప్పుడు నీ దగ్గర నీలో కూడా ఉంటుంది అని చెప్తున్నాను. ఆ మృగాలు ఇప్పుడు ఎక్కడో లేవు, ప్రపంచంలో ఉన్నాయి. అది ఆ విధంగా చూడడం వరకే ఆగిపోవడం కాదు. ఇప్పుడు ఆ మృగాలు మన చుట్టూ మనలో కూడా కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటాయి. చిరుతప్పులు లాంటి స్వభావం మనలో కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటుంది. ఎలుగుబంటి లాంటి స్వభావం పనిచేస్తూ ఉంటుంది. సింహం లాంటి స్వభావం కనిపిస్తూ ఉంటాయి. ఈ జంతువులు ఎక్కడో లేవు, ఇప్పుడు మనలో కూడా ఉన్నాయి. ఆ క్రూర మృగం ఇప్పుడు మనలోనే ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? క్రూర మృగము సముద్రంలో నుంచి వచ్చింది. తెలుసండి? మన బాడీ నీరు కూడా ఉంది మన బాడీలో, ఉందా లేదండి? మన శరీరంలోని నీరు కూడా ఉంది. నీరు కూడా ఒక భాగమే. నీరు కానీ మనకి ఇప్పుడు చెమట వస్తుంది. ఎలా వస్తుంది? ఆ చెమట నీరు మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ వాటర్, అంతేనండి? ఆ నీరు వ్యర్థమైనటువంటి నీరే చెమట రూపంలో బయటకు వస్తుంది. మనం యూరిన్కి వెళ్తూ ఉన్నాం, అది ఏమిటది? వేస్ట్ వాటర్. మరి వేస్ట్ వాటర్తో పాటు మంచినీళ్ళు కూడా ఉంటాయి. మన శరీరానికి అవసరమైనవి మంచినీరు కూడా ఉండాలి. అందుకే కదా మనం నీళ్ళు తాగుతుంటాం. దాహం వేసినప్పుడు నీళ్ళు ఎందుకు తాగుతున్నాం అంటే కొంత నీళ్లు వేస్ట్గా వెళ్తాయి, కొంత నీరు మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే మన శరీరంలో ఏముంది? నీరుంది. మన శరీరంలో నీరుంది. ఆ నీటి నుంచి బయటకు ఏమొస్తుంది? క్రూర మృగం వస్తుంది. జాగ్రత్త గమనించండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి క్రూర మృగము సముద్రంలో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? సముద్రంలో నుంచి వచ్చింది. రెండవ క్రూర మృగము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలోని రెండవ క్రూర మృగం కనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఆ రెండవ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంతేనండి? ఇప్పుడు భూమి కూడా ఎక్కడుంది? మనలోనే ఉంది. ఏమిటిది? మట్టేనా? ప్రవక్త దీన్ని ఏమన్నారండి? మట్టే. నువ్వు మట్టిలో నుంచి వచ్చావు కాబట్టి మళ్ళీ మన్ను అయిపోదు అని లేఖనం ఉందా లేదా? కాబట్టి మన శరీరంలో నీరు ఉంది, మన శరీరంలో మట్టి ఉంది, ఉందా లేదండి? అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మన శరీరము సముద్రము, మన శరీరము భూమి. కంప్లీట్గా ఇప్పుడు మన శరీరంలో నుంచి సముద్రంలో నుంచి వచ్చిన క్రూరమృగం వస్తుంది. కంప్లీట్గా మన శరీరంలో నుంచి భూమిలో నుంచి వచ్చిన క్రూరమృగం కూడా ఉంది. ప్రవక్త దీన్ని ఆ క్రూర మృగం గురించి మాట్లాడుతున్నప్పుడు అది రోమ్ అని చెప్పాడు. అంటే మన శరీరంలో ఏముంది? ఇనుము ఉంది. ఈ శరీరంలో ఏమున్నాయండి? ఐరన్ కూడా ఉందా లేదా? ఇనుము ఉంది, రోమ్ ఉంది. ఇక్కడ మన శరీరంలో ఏముంది? రోమ్ ఉంది. అలాగే మన శరీరం అదేంటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోని క్షమించండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న క్రూర మృగం అది రోము. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి ఈ క్రూర మృగం అనగా రెండవ క్రూర మృగం, భూమిలో నుండి వచ్చినటువంటి క్రూర మృగము. ఇది ఎవరు? అమెరికా అన్నారు ప్రవక్త. అంతేనండి? మనకు తెలుసు కదా? తెలుసా తెలీదండి? అంటే ఇప్పుడు మనం ఇది కూడా గుర్తించండి. అంటే మన శరీరంలో రోమ్ ఉంది, మన శరీరంలో అమెరికా కూడా ఉంది. అర్థమవుతుందండి? కానీ మన శరీరంలో ఉన్నటువంటి రోమ్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఈ అమెరికాని, మన శరీరంలో ఉన్నటువంటి మొదటి క్రూరమృగాన్ని, సముద్రం నుంచి వచ్చిన క్రూరమృగాన్ని, మన శరీరంలో నుంచి ఉన్నటువంటి ఆ రెండవ క్రూరమృగంని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చదువుకున్న లేఖనం ఒకసారి తీయండి. ఇందాక
అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను అని ఉంది ఇక్కడ. తర్వాత ఇంకోటి ఇంకా అందులోనే ఉంది. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో 11వ వచనం చదవండి బ్రదర్. వారి బాధ సంబంధమైన పొగ నమస్కారము కనబడుతుంది. చాలు బ్రదర్. చూడండి, ఇక్కడ కూడా క్రూర మృగం గురించి, ఆ ముద్రల గురించి చెప్తున్నారు ఆయన. మరొక్క దగ్గర కూడా మనం ఆ లేఖనం చూద్దాం. ఒకసారి చూడండి, మరొక్కసారి ఒకసారి నాయన ఒకసారి ఆ బబులోను ప్రతిమ పెట్టము. చూడండి, ప్రస్తుతం మనం ఇందులో ఎక్కడున్నాము అని అంటే రోమన్ చక్రవర్తి కాలం ఇక్కడ ఉన్నాం. ఈ ఏరియాలో ఉన్నాం మనం, అంతేనండి, ఇక్కడ ఉన్నాం. అయితే జాగ్రత్త, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అంటే గ్రీకుల నుంచి వచ్చింది. రాజ్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు? రోమన్లు ఎవరి చేతుల నుంచి రాజ్యాన్ని తీసుకున్నారు అని అంటే గ్రీకుల దగ్గర నుండి ఉండండి. గ్రీకులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? మాదీయుల దగ్గర నుంచి. మాదీయులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? బబులోనుల దగ్గర నుంచి తీసుకున్నారు, అంతేనండి. అయితే ఇక్కడ మనకి ఒక పెద్ద పాత్రలోని ఒక చిన్న పాత్ర, ఆ చిన్న దాంట్లో ఇంకా చిన్న పాత్ర, దాంట్లో ఇంకా చిన్న పాత్ర మనం పెట్టామనుకోండి, ఇవన్నీ కలిపి పెద్ద పాత్రలో ఉన్నట్ట కాదా? మీకు అర్థమవుతుందండి? ఒక పెద్ద పాత్ర తీసుకుంటాం, దాంట్లో చిన్న పాత్ర పెడతాం, దాని లోపల ఇంకో చిన్న పాత్ర, దాని లోపల ఇంకా చిన్న పాత్ర, అవన్నీ పెడితే ఒక పెద్ద పాత్రలో ఉన్నట్టు అవన్నీనా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే బబులోను నుంచి. ఆ పాత్ర ఏమిటి? బబులోను. ఈ బబులోనులో ఉన్నటువంటి ఆ పాత్రలో నుంచే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బయటికి రావాలి అని అంటే 18వ అధ్యాయం రండి. ప్రకటన గ్రంథం 18, 4వ వచనం చదవండి బ్రదర్. మరియు అది ఇక్కడ ఈ బబులోను గురించి మాట్లాడుతూ 2 రకాలు తీసుకుంటున్నాను. ఇంతసేపు చెప్పాను కదా, ఆ క్రూర మృగం ఇప్పుడు ఎక్కడుంది? మన శరీరంలో ఉంది. ఏది? మొదటి మృగం. అలాగే రెండో క్రూర మృగం కూడా ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. మరి ఇవి రెండు మన శరీరంలో ఉన్నాయంటే బబులోను కూడా ఎక్కడ ఉన్నట్టు? మన శరీరంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది? మరియు ఇంకొక స్వరము పరలోకంలో ఉండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి అంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు దాన్ని విడిచి బయటికి రావాలి అని కేక వస్తున్నటువంటి ఈ స్వరం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది అని అంటే బబులోను నుంచి బయటికి రమ్మంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి క్రూర మృగము, సముద్రంలో నుంచి వచ్చినట్టు క్రూర మృగం నుంచి, అలాగే మరి భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగంలో నుంచి మనం ఏం అవ్వాలి? బయటికి రావాలి. మరి మనం బయటికి రావాలి అని అంటే, సముద్రం నుంచి బయటికి రావాలి అని అంటే, భూమిలో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రావాలి. అర్థమవుతుందండి? సముద్రంలో నుంచి బయటికి రావాలి అన్నా, భూమిలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే రాలేం. ఎవరు రావాలి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం రావాలి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ఏముంది? చదవండి అది. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వరసధనుసు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలన ఉండెను. ఇక్కడ కూడా ఆయన ఆ జంతువుని ఎలాగైతే వర్ణించారో అలాగే ఇక్కడ కూడా ఈ బలిష్ఠుడైన దూతకు కూడా ఒక గొప్ప వర్ణన ఉంది.
చూస్తే ఆయన శిరస్సు మీద వరుసధనుసు ఉండేను, ఆయన ముఖం మీద సూర్యబింబం వలన, ఆయన పాదములు అగ్నిస్తంభం వలన ఉండేను. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? జాగ్రత్త చూద్దాం. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను. ఎక్కడండి? ఇప్పుడు సముద్రం ఎక్కడుంది? ఉందా? ఎందుకు అంటే ఆ సముద్రం నుంచి ఏ వస్తుంది బయటికి? క్రూర మృగం మనలో ఉన్న ఆ క్రూరం బయటకు వస్తుంటుంది అప్పుడప్పుడు. అది దాని నుంచి నువ్వు బయటికి రావాలి అని అంటే ఏ పాదం పడాలి మన మీద? బలిష్ఠుడైన దూత కుడి పాదము. హల్లెలూయా. కుడి పాదం మన మీద పడినప్పుడు ఆ సముద్రం నుంచి బయటకు వస్తాం మనం, దాని సిద్ధాంతాల నుంచి బయటకు వస్తాం. అలాగే తర్వాత చూడండి, ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. అర్థమవుతుందండి? భూమి మీద మోపి ఏం చేస్తాడు? ఇప్పుడైనా సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. కార్యం జరుగుతూ ఉంది. మనలో ఉన్నటువంటి సముద్రంలో నుంచి, మనలో ఉన్నటువంటి భూమిలో నుంచి ఆయన ఏం బయటికి లాగడానికి, ఆ బబులో నుంచి బయటికి రావడానికి, బయటికి లాగడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక పాదము సముద్రం మీదను ఒక పాదము భూమి మీదను మోపుతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే సింహం ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ 3 రకాలు కలిసినటువంటి జంతువులు కలిసి మిళితమైపోయినట్టు జంతువుగా ఉంది అది. కానీ ఇక్కడ ఏ మిళితం లేదు. సింహం, యోధా గోత్ర సింహము గర్జించినట్లుగా ఆయన 7 ఉరుములు ఆర్భాటించినప్పుడు చూడండి, ఆ కార్యాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ బబులో నుంచి బయటికి రావడానికే. ఒక విషయం చెప్తున్నానండి, నేను పండిపోయిన బోధకుల్లో నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఒక విషయంలో మాత్రం నాకు స్పష్టత ఉంది. ఏమిటి తెలుసండి? నువ్వు ఇప్పుడు ఈ మిళితమైపోయినటువంటి ఈ బబులోను, గ్రీకులు, మాదీయులు, పారసీకులు, రోమన్లు ఎంత కూడా ఇప్పుడు మిళితంగా ఉంది. ఇక్కడ ఎక్కడ ఎలా ఉందో ఏదో మనకు తెలియదు. నీకు ఇలాంటి మిళితమైపోయినటువంటి ఈ భయంకరమైన మృగం యొక్క ముద్రలో నువ్వు ఎక్కడో దగ్గర ఇరుక్కుపోవడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అది తేటగా కనబడట్లేదు నీకు. ఇది సింహమా, ఇది ఎలుగుబంట, ఇది చిరుతప్పిల అన్నట్టుగా నీకు కనబడట్లేదు, మిళితమైపోయింది. అందువల్ల నువ్వు చూడలేవు. నువ్వు చూడలేక అందులో ఏదో దగ్గర నువ్వు ఖచ్చితంగా దాంతో ఎగ్రీ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది నీకు. దాంతో ఏకీభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి అని అంటే నీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటి అని అంటే బలిష్ఠుడైన దూత ద్వారా వచ్చినటువంటి ప్రత్యక్షత. ఆ 7 ముద్రల పుస్తకంలో దాగిన ప్రత్యక్షత మాత్రమే నీకు అది ఆ మర్మమై ఉన్నటువంటి బబులో నుంచి బయటికి తీసుకుని వస్తుందండి. మర్మమై ఉన్నటువంటి బబులో నుంచి బయటికి తీసుకొని రావడానికి మర్మములతో కూడినటువంటి ఆ బలిష్ఠుడైన దూత చేతులు ఉన్నటువంటి ఆ 7 ముద్రల పుస్తకంలో దాగి ఉంది ప్రత్యక్షత. లేదంటే నువ్వు రాలేవు, నేను చెప్తున్నానండి. ఎందుకంటే అది అక్కడ దాగి ఉన్న ఆ ఉరుముల శబ్దం వెనకాల ఆ ఏడు ముద్రల ప్రత్యక్ష దాగి ఉంది. ఆ ఉరుముల శబ్దం ఎవరు వింటారు అని అంటే కేవలం ఎన్నుకోబడిన వధువేనండి. ఎన్నుకోబడిన వధువుకు మాత్రమే ఆ ఉరుముల శబ్దము యొక్క ఆ యొక్క మర్మము బయలుపరచబడుతుంది. అప్పుడు మాత్రమే ఆ మృగం యొక్క ముద్ర నుంచి ఆమె బయటపడుతుందండి. లేదా ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర ఇరికిపోతుంది. కారణం ఉందాక మనం చదువుకున్నాం 13వ అధ్యాయంలోనే స్టార్టింగ్ మనం తీసుకున్న లేఖనం చూడండి. స్టడీ చేయడం కోసం నేను తీసుకున్న రిఫరెన్స్ అదే కదా. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఆ మృగం యొక్క ముద్ర చేతిలో పడిపోతారు. ఎలాగా? కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ అన్నాడు అక్కడ ఆయన. అందరూ తమ కుడి చేతి మీదనైనను తన నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప. ఆ మృగము చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప, అది కలిగి ఉన్నవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. ఏంటిది? క్రయ విక్రయాలు, వ్యాపారములు, బిజినెస్లు. నువ్వు ఏది ఇంటి దగ్గర పోన్లే, బయటికి వెళ్ళకుంటే ఇంటి దగ్గర చిన్న కిరాణా షాప్లో ఏదో పెట్టేసుకుంటాను నేను, నీ దగ్గరికి వచ్చి ఎవడు కొనడు. నువ్వు అమ్మాలి అని అంటే ఏముండాలి? ముద్ర ఉండాలి. ఆ ముద్ర అయినను చూడండి అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను నీ దగ్గర కలిగి ఉండాలి. ఐడెంటిటీ చూపించమంటాడు. నువ్వు ఏదైనా బిజినెస్ చేయాలంటే సరే, ఇంటి దగ్గర
ఇప్పుడు ఈ మధ్యన చాలామంది లేడీస్ ఇంటి దగ్గర ఆవకాయ పచ్చళ్ళు చేసి బిజినెస్లు చేసిన వాళ్ళు కొంతమంది రకరకాలైనటువంటివన్నీ తయారు చేసి వండుతున్నారు కదా. అలా మన సిస్టర్స్ కూడా ఏవో చేసి బయట ప్రపంచానికి అమ్మాలని అనుకున్నారు అనుకోండి, ఆన్లైన్లో నువ్వు ఆర్డర్లు పంపించాలంటే నీకు ఖచ్చితంగా ఇది ఉండాలి. అందుకు చెప్తున్నా, ఇవన్నీ కూడా మిళితమైపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లోని ఇలాంటి బిజినెస్లు, ఇలాంటి క్రయ విక్రయాలు చేయాలి, ఇవన్నీ చెయ్యాలి ఖచ్చితంగా. నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా మృగం యొక్క ముద్ర వేయించుకోవాలి. లేదు అంటే నీకు మరణమే. ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది భూమి మీదకి. కానీ ఇప్పుడు మనం అందుకోసమే ఇవన్నీ మళ్ళీ తేటకి ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా అందుకే అది మీ ఇంటి గుమ్మం దాకా వచ్చేవచ్చు, మీ ఇంటిలోకే ఉండొచ్చు. ఆల్రెడీ అలాంటి దాంట్లో ఇరుక్కుపోయి కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం. సమయం అయిపోయింది. మరి ఈ బుధవారం మరి మొదటి వచనం నుంచి 2వ వచనం వరకే మనం చెప్పుకున్నాం. మొదటిది 2, తర్వాత నెక్స్ట్ వీక్ మిగతా 3, 4 అలా చూద్దాం. కానీ ఒక విషయం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 జంతువులు కూడా కలిసి ఎక్కడున్నాయి? ఒకే జంతువులో కనిపిస్తున్నాయి. కానీ నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. ఆ జంతువులు ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తూ ఉన్నాయి, కాదనలేదు. కానీ నువ్వు అక్కడితో చూడడం కాదు, అది ఎవరైనా చూడగలడు వర్తమానంలోని. ఇంకా నువ్వు ఒక అడుగు ముందుకు వెళ్ళు. ఆ 3 జంతువులు కలిసి 4వ జంతువు మనలోనే ఉంటాయి. మనలోనే ఉండి కొన్నిసార్లు ఆ చిరుతపులు లాంటి లేదా సింహం లాంటి ఎలుగుబంటి లాంటి స్వభావాలని బయటికి తీసుకుంటూ వస్తూ ఉంటుంది. వాటిని జయించాలి అని అంటే మనకి ఇప్పుడు ఎవరు కావాలి? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం ఉండాలండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మన దగ్గర రావాలి. బలిష్ఠుడైన దూతగా చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొత్తం అంటున్నాను నేను. అర్థమవుతుందండి? ప్రకటన 10:1 ఉండాలి, ప్రకటన గ్రంథం 10:7 కూడా ఉండాలి మన దగ్గర. అది వర్తమానం. అది ఉంటేనే మనం దాన్ని ఈ మృగాన్ని జయించగలం. ఈ భయంకరమైన క్రూర మృగాన్ని మనం జయించగలం. లేదు అని అంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఆ మృగానికి మనం లోబడిపోవాల్సిందే. క్రూర మృగం ఇది ఎక్కడి, దీనికి నెక్స్ట్ వీక్ చెప్దాం అనుకుని వదిలేశాను. కొంత నేను ఇంట్రడక్షన్ చేద్దాం. ఈ క్రూర మృగానికి 3వ వచనం చూడండి. అందులో 3వ వచనం 13వ వచనంలో 13వ అధ్యాయం 3ది 2లోనే దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇది కూడా ఒకసారి చూడండి. మృగం ఉంది. ఈ మృగము ఎలా ఉంది, ఏంటి, దాని రూపం ఏంటి అని మనం చూసాం. చిరుతపులి, ఎలుగుబంటి, సింహం ఇవన్నీ కలిపినటువంటి మృగంగా ఉంది. కానీ ఈ మృగానికంట దానికి చూడండి, ఆ ఘటసర్పము తన బలమును, అంటే ఇప్పుడు ఈ మృగానికి ముందు ఏం లేదు, బలం లేదు. అలాగే తన సింహాసనమును, అంటే ఈ మృగానికి ముందు ఏం లేదు, 2 లేవండి. ఒకటి బలము లేదు, ఇంకోటి సింహాసనము కూడా లేదు. ఎవరో ఇచ్చారు. అర్థమవుతుందండి? ఎవరిచ్చారు ఇక్కడ అంటే ఘటసర్పం. ఆ ఘటసర్పం వచ్చి ఏం చేసింది? ఈ మృగానికి అధికారము, సింహాసనం ఇచ్చారు. సింహాసనం ఎందుకు ఇస్తున్నారు? ఏలడానికి. కానీ ఇది ఒక మృగంగా ఉంది, చక్కగా క్రూర మృగంగా ఉంది, కానీ దీనికి అధికారం లేదు. అలాగే ఇది పరిపాలన చేయడానికి, ఆధిపత్యం చెలాయించడానికి దీనికి సింహాసనం కూడా లేదు. ఎవరో ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎవరో ఇచ్చారు అనేది ఎవరు అంటే ఘటసర్పం. అంతేనండి. ఇప్పుడు ఈ ఘటసర్పం గురించి చూద్దాం. దీనికి ఈ క్రూర మృగానికి అధికారమును, సింహాసనమును ఎవరిచ్చారు? ఎర్రని ఘటసర్పం.
ఎర్రని ఘటసర్పం. ఈ ఎర్రని ఘటసర్పం గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆ ఎర్రని ఘటసర్పంలోనికి మనం అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది మనకంతా కూడా ఆ పక్కనే ఉన్నటువంటి 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఎందుకు అంటే ఈ ఎర్రని ఘటసర్పమే ఈ క్రూర మృగానికి అధికారమును సింహాసనం ఇచ్చింది. అంతేనండి. చూడండి, 12వ అధ్యాయం చదువుదామండి ఫస్ట్ నుంచి. చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అవును. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగణ సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములు 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను. అవును. కన్నయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. జాగ్రత్త చూడండి, అక్కడ కనిపిస్తుంది 3వ వచనం దగ్గర నుంచి చూడండి. మరోసారి చదవండి బ్రదర్. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఎర్రని మహాగణ సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇది జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ ఎర్రని ఘటసర్పంకి 7-10 కొమ్ములను 7 తలలు ఉన్నాయి దీనికి కూడా. అలాగే తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. అక్కడ క్రూర మృగాన్ని చూస్తే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగం, దానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి, దీనికి 10 కొమ్ములు ఉన్నాయి. చూడండి, ఎర్రని ఘట సర్పానికి 10 కొమ్ములు ఉన్నాయి, క్రూర మృగానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి. ఎర్రని ఘట సర్పానికి కూడా 7 తలలు ఉన్నాయి, క్రూర మృగానికి కూడా 7 తలలు ఉన్నాయి. ఎర్రని ఘట సర్పానికి కూడా 7 కిరీటాలు ఉన్నాయి, అక్కడ దానికి కూడా 7 కిరీటాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే అది క్రూర మృగము, అర్థమవుతుందండి. ఇదేమో ఎర్రని ఘట సర్పము, రెడ్ డ్రాగన్ అన్నారు ప్రవక్త, అదే ఇంగ్లీష్లో. అయితే దానికి దీనికి ఒక రిలేషన్ అనేది కనిపిస్తుంది, ఒక రిలేటివ్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ, సారూప్యత. ఎలాగా అంటే 10 కొమ్ములు, ఇక్కడ 10 కొమ్ములు, 7 తలలు 7 తలలు, 7 కిరీటాలు 7 కిరీటాలు కనిపిస్తుంది. క్షమించండి, 7 ఇక్కడ ఏమున్నాయి, తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి, 10 కిరీటాలు, అంటే 10 తలాలకి 10 కిరీటాలు కలిగి ఉంది అది. చూడండి, కొమ్ములు మాత్రం ఒకటే, కొమ్ములు ఒకటే, అక్కడ 10 కొమ్ములే, ఇక్కడ 10 కొమ్ములే, తలలు 7 తలలు 7 తలలు. జాగ్రత్త చూస్తే మరి ఇక్కడ ఈ క్రూర మృగానికి ఏమి లేదంటే సింహాసనము లేదు, అధికారము లేదు. ఇక్కడ చూస్తే ఈ క్రూర మృగానికి సింహాసనము అధికారం ఎవరిచ్చారు అని అంటే ఘటసర్పం ఇచ్చింది. అంతేనండి. అంటే ఈ ఆటికి దీనికి ఈ సారూప్యత ఎక్కడుంది అంటే తలల దగ్గర ఉంది, అలాగే కొమ్ముల దగ్గర కనిపిస్తూ ఉంది. తలల దగ్గర కనబడుతుంది, కొమ్ముల దగ్గర కనిపిస్తుంది. మరి ఇంతకీ దీనికి దానికి సంబంధం ఏమిటి, ఎలాగ అధికారాన్ని ఇచ్చింది? ఇది గుర్తుల భాషలో చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ ప్రవక్త చెప్పింది, అలాగే దేవుడు మనకు ప్రేరేపించింది. ఈ రెండింటిని కూడా మరి చెప్పుకుందాం. ఈరోజు జస్ట్ గుర్తులుగానే నేను చెప్తున్నాను అంతే. అక్కడ ఇంకా ఆ లోపల ఏముంది, ఆ చిన్న కొమ్ము చూడండి. ఇందాక మనం చూసాం దానియేలు గ్రంథం దగ్గర 7వ అధ్యాయంలోని ఆ 10 కొమ్ముల్లోని 3 కొమ్ములు ఇరిపివేయబడి ఇంకో కొమ్ము, చిన్న కొమ్ము బయటకు వచ్చింది. అర్థమవుతుంది అంటే ఇంకా 7 కొమ్ములు ఉన్నాయి, అంతే కదండి. చూడండి, ఆ 3 కొమ్ముల గురించి కూడా ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. అదే ఏంటి అంటే బబులోను రాజ్యము. 3 కొమ్ములు ఏంటిది? బబులోను రాజ్యము, మాదీలు పార్సికుల రాజ్యము, గ్రీకుల రాజ్యము. ఆ 3 కొమ్ములు పక్కకి వెళ్ళిపోయి చిన్న కొమ్ము పైకి వచ్చింది, అదే రోము. అర్థమవుతుంది కదండి. రోము ఉంది. ఆ చిన్న కొమ్ము ఏమిటి అంటే రోము. కానీ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఎర్రని ఘట సర్పానికి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ క్రూర మృగానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే ఇక్కడ ఈ ఎర్రని ఘట సర్పం వచ్చే సందర్భం చూడండి.
ఎర్రని ఘట సర్పం వచ్చే సందర్భం చూస్తే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ఏమో గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులను కేకలు వేయిచూ ఉండెను. ఇది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఒక శిశువును కనడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు అంతటా పరలోకంలో ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను. కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఆ శిశువును కన్నిన వెంటనే ఆ ఘట సర్పం ఆ శిశువుని ఎదురు చూస్తుంది. మరి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? నేను ఇక్కడ మీరు కొత్త వాళ్ళ చెప్పట్లేదు, ఎందుకు అంటే ఆల్రెడీ వర్తమానం కొంచెం మీకు తెలుసు కాబట్టి నేను పైన చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? ఆల్రెడీ మొదటి రాకడ. ఇది మొదటి రాకడలోని ఆ శిశువు ఎవరు? అర్థమవుతుందండి? ఆ స్త్రీ ప్రవక్త 2 మాదిరిగా తీసుకున్నారు. ఒకటి యూదా సంఘం గురించి మాట్లాడారు, ఇజ్రాయెల్ సంఘం కింద మాట్లాడాడు. ఇంకోటి మరియా, మీకు అర్థమవుతుంది, కన్య మరియా. అయితే ఇక్కడ ఆ శిశువును కన్ను వెంటనే ఎవరు మింగివేయడానికి చూస్తున్నారు? ఆ 2 సంవత్సరాల ఆ బాలుని చంపడానికి ఎవరు చూశారు? హేరోదు. అంతేనండి. హేరోదు ఎవరు అంటే రోమ్, అంతేనా? రోమాధిపతి. రోమే ఆ యొక్క శిశువుని మృంగివేద్దామని చూసింది. కానీ ఆ శిశువు మృంగివేయాల్సిన సమయం వచ్చినప్పుడు శిశువు ఏమయ్యాడు చూడండి. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. ఎత్తబాటు. అర్థమవుతుంది కదండి? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. ఇక్కడ ఉన్నటువన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. వెంటనే అక్కడ ఆ స్త్రీ ఎవరి కింద మారింది? మళ్ళా అప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏ యూదా సంఘంగా చూశారో మరలా ఇప్పుడు ఆ స్త్రీ యూదా సంఘమే. అక్కడ ఎన్ని నెలలండి? అచ్చట వారు 1260 దినములు అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 1260 దినములు అంటే 3.5 సంవత్సరాలు ఆమెను పోషించవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచింది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరి కింద కన్వర్ట్ అయ్యింది? ఇప్పుడు 1,44,000 మంది యూదుల కింద. గుర్తెట్టుకోండి, వధువు ఎత్తబడిన తర్వాత ఇప్పుడు 1,44,000 మంది యూదులు 3.5 సంవత్సరాలు ఆ స్త్రీ కింద అక్కడ కన్వర్ట్ అయింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఘట సర్పము స్థానాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఆ ఘట సర్పము ఆ శిశువును మృంగివేయాలని చూసినప్పుడు ఆ ఘట సర్పం ఎవరు అనేది మనం చూసాం. ఎవరు? ఇప్పుడు ఏ రోమ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అక్కడ రోమే. ఏ రోము? అక్కడ పోపు రోము కాదు, ఆ టైంకి అన్యరోము. మీకు అర్థమవుతుందండి? ఏ రోమ్ అండి? అన్యరోము. అన్యరోమ్ అంటే అప్పటికి వాళ్ళు అన్యత్వం వాళ్ళు అంటే విగ్రహారాధికులుగా ఉన్నారు వాళ్ళు. ఆ విగ్రహారాధన అంతా కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విగ్రహారాధన అంతా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? రోమన్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? గ్రీకుల దగ్గర నుంచి తీసుకున్నారు. గ్రీకులు ఎక్కడి దగ్గర నుంచి తీసుకున్నారు? పార్సికులు మాదీయుల దగ్గర నుంచి తీసుకున్నారు. పార్సికులు మాదీయులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? బబులోను నుంచి తీసుకున్నారు. బబులోనికి ఆద్యము ఎక్కడ జరిగింది? ఆది కాండము ఎన్నో అధ్యాయము? 10వ అధ్యాయము 11వ అధ్యాయంలోని. అంతే కదండి? అదేమిటది? బాబేలు. అక్కడ ఉంది. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఆరాధన, బహుదేవత ఆరాధన అంతా కూడా, ఈ విగ్రహారాధన అంతా కూడా అక్కడే ప్రారంభము. ఆ సంస్కృతి, ఆచార్యాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా అక్కడి నుంచి ప్రారంభమయ్యాయండి. వీటన్నిటి కూడా ఎవరు తీసుకొచ్చారు అంటే బబులోన్ నుంచి మాదీయులు పార్సికులు తీసుకొచ్చారు. మాదీయులు పార్సికుల దగ్గర నుంచి గ్రీకులు తీసుకొచ్చారు. గ్రీకుల నుంచి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? రోమన్ల దగ్గర ఉన్న టైంలోనే ఇప్పుడు యేసు ప్రభువు అక్కడ జన్మించారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ ఎర్రని ఘట సర్పం ఎవరు అంటే అన్యరోము. ఆ ఎర్రని ఘట సర్పము అన్యరోముగా ఉన్నటువంటి ఆ అన్యరోము ఎవరికి ఇప్పుడు సింహాసనమును
అధికారం ఎవరికి ఇస్తుంది? క్రూర మృగానికి. ఎందుకు ఇస్తుంది? ఏమైంది? ఇప్పుడు 4వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం దగ్గర 4వ వచనం దగ్గరకు వద్దాం. 13:3 చూడండి. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజంతువులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఈ కార్యం కూడా మనం చూడాలి. ఈ జంతువు దీనికి చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ తగిలి మరలా అది మానిపోయింది. మానిపోయే స్థితికి వచ్చినప్పుడు భూజనులందరూ కూడా దాని వెంట పరిగెడుతూ ఉన్నారు. ఎప్పుడు ఈ చావు దెబ్బ తగిలింది? ఇదంతా కూడా నెక్స్ట్ వీక్ చూద్దాం మరి, ఎందుకంటే మన సమయం అయిపోయింది. నేను నెక్స్ట్ వీక్కి తీసుకుంటాను. మరి 8:30కే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా దూరం వెళ్తున్నారు. మనం పర్వాలేదు, మామూసు బ్రదర్ వాళ్ళకి లేట్ అయిపోతుంది ప్రతిసారి కూడా. ఇది 3వ వచనం నుంచి నేను నెక్స్ట్ వీక్ చూస్తాను. కానీ ఇప్పుడు దాకా చెప్పిన విషయాలు మరొకసారి చూస్తున్నాను. ఇంతవరకు మనం చూసిన విషయాల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ క్రూర మృగము కూడా మరలా 3 మృగాల చేత మిళితమైపోయి ఉన్నటువంటి మృగం అది. ఆ 3 ఇప్పుడు చూడండి, ఈ క్రూర మృగానికి ఎటువంటి స్వభావం ఉన్నది అని అంటే ఎలుగుబంటి, చిరుతపులి, సింహం, ఈ 3 స్వభావాలు కూడా అందులో ఉన్నాయి. అండ్ ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఈ సింహం ఎవరిది? దానియేలు గ్రంథంలో బబులోను. అంటే ఇప్పుడు ఈ క్రూర మృగంలో ఎవరి ఉంటాయి సిద్ధాంతాలు? బబులోను సిద్ధాంతాలు ఉంటాయి. అలాగే ఎలుగుబంటి రెండోది, పారసికులు, మాదీయులు, వాళ్ళ సిద్ధాంతాలు ఇందులో ఉంటాయి. అలాగే చిరుతపులి గ్రీకుల సిద్ధాంతాలు అన్నీ, ఈ 3 జంతువుల యొక్క సిద్ధాంతాలు ఇప్పుడు క్రూర మృగంలో కలిగే ఉంది. ఇప్పుడు ఈ క్రూర మృగానికి ఎవరిచ్చారు? ఇవన్నీ కలిపి ఎవరిచ్చారు అంటే ఎర్రని ఘటసర్పం, అన్యరోము. ఇప్పుడు ఈ క్రూర మృగం ఎవరు? పోపు రోము. అర్థమవుతుందండి? క్రూర మృగం ఎవరండి? పోపు రోము. ఈ పోపు రోముగా ఉన్నటువంటి ఈ రోముకి ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్యరోము ఇచ్చింది. అన్యరోము కింద ఉన్న టైంలో అన్యరోము కింద ఉన్నటువంటి టైంలోని ఆ క్రూర మృగానికి ఒక చావు దెబ్బ తగిలిందని ఉంది కదా బైబిల్లో. ఇప్పుడు ఎలా తగిలింది అని అంటే అన్యరోము అది ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, శిష్యుల కాలం కూడా దాటుకుంటూ ఇంకా కొంతకాలం వెళ్తూ ఉన్నప్పుడు బార్బేరియన్లు అనేసి చరిత్రలో ఉన్నారు. వారిదొక సైన్యం ఉంది. ఆ సైన్యము రోమా సైన్యం మీద దాడి చేసింది. అప్పుడు రోమన్ యొక్క అధికారం అంతా కూడా ఒకేసారి పతనం అయిపోయిందండి. ఇంకా రోమ్ అనేది లేదు అన్నట్టుగా అయిపోయింది. అదే చావు దెబ్బ. బార్బేరియన్లు వారి ద్వారానే ఆ అన్య రోముకి ఏమైంది? చావు దెబ్బ తగిలింది. ఇంకా అందరూ అనుకున్నారు ప్రపంచం అంతటి మీద ఆధిపత్యం చెలాయించిన ఈ రోము సంగతి ఇంకా అయిపోయింది, ఇక్కడితో రోమ్ పతనం అయిపోయింది అని అనుకున్న సమయంలోనే చూడండి, ఆ టైంలోనే మెల్లమెల్లగా మరల రోమ్ పుంజుకోవడం మొదలుపెట్టింది. క్రీస్తు శకం 325లో కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి, ఆయనేమి క్రైస్తవుడు కాడు, ఆయన అన్య రోము విగ్రహారాధికుడు. అలాంటి సమయంలోని క్రైస్తవ్యాన్ని అతను ఏం చేశాడు? అంగీకరించాడు. క్రైస్తవ్యంను అంగీకరించినప్పుడు అప్పుడు అతను రాజుగా ఉన్నాడు. కానీ జాగ్రత్త చూడండి, అప్పటికి కంప్లీట్గా అన్య రోము పోపు రోము కింద మారిపోలేదు. చాలామంది పోపు రోము కింద మారిపోయిందని అక్కడి నుంచే డేట్ ఫిక్స్ చేస్తుంటారు. లేదండి, అప్పటికి ఇంకనూ చక్రవర్తుల పరిపాలన కిందనే జరుగుతూ ఉంది. అన్య రోమ్లోనే ఉండి ఆ విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని అంగీకరించినప్పుడే కొంత ఎలా జరిగింది అక్కడే మొదటి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలోనే నైసియన్ కౌన్సిల్ అనేసి ఒక సమావేశం జరిగింది. మత పెద్దలతో ఒక సమావేశం జరిగింది. అక్కడ ఆ మత పెద్దలతో జరిగినటువంటి సమావేశంలోని అప్పటికి విగ్రహారాధికులు, అప్పటికి కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు, అప్పటికి మరి కొంతమంది యూదులు ఉన్నారు,
అప్పటికి రోమన్లు ఉన్నారు, వీళ్ళందరూ విగ్రహాలు. వీళ్ళు యొక్క మతాధిపతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, అదే ఇప్పుడు కూడా పోపు కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ అది సిద్ధం చేస్తున్నాడు, అలాంటి సమావేశాన్ని, నైసియన్ కౌన్సిల్ లాగా అలాంటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అతను కంప్లీట్గా క్రైస్తవుడిగా మారలేదు. ఆల్రెడీ తన యొక్క ఆచారాలు సిద్ధాంతాలు కొన్నిటిని తీసుకొచ్చి క్రైస్తవ్యంలోనే కలిపారు వాళ్ళు. అలా కలిపి కొత్త మతాన్ని తీసుకొచ్చారు. మీకు అర్థమవుతుందండి? కొత్త మతాన్ని తీసుకొచ్చారు. అదే క్యాథలిజం. అది క్రైస్తవులు కారు. వాళ్ళు ఆల్రెడీ ఈ బబులోను, గ్రీకులు, అర్థమవుతుంది కదా, మాదీయులు, వీళ్ళతో కలిసిపోయి మిళితమైపోయినటువంటి ఆ రోమన్ మతాన్నే ఇందులో తీసుకొచ్చి కలిపారు. విగ్రహారాధననే, విగ్రహాలను ఆరాధన చేయటం. వాళ్ళకు బహుదేవత ఆరాధకులు వాళ్ళంతా కూడా. అలాంటి ఆరాధన అంతా కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అయితే ఎప్పుడు కంప్లీట్గా పోప్ రోమ్ కింద మారింది అని అనుకుంటే, చక్రవర్తుల కాలం అయిపోతున్న టైంలోని రాజ్యాధికారము మతాధికారము ఒకే వ్యక్తి చేయడానికి చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తున్నాయి. మతాధికారాన్ని రాజ్యాధికారాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక వ్యక్తి కావట్లేదు. కాబట్టి మతానికి ఒక అధిపతి ఉండాలి, రాజ్యానికి ఒక అధిపతి ఉండాలి అని చెప్పి ఈ రోమన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, రోమన్ రాజ్య పరిపాలన అంతా కూడా, రాజకీయం సంబంధించిన రాజ్య పరిపాలన అంతా కూడా ఆ చక్రవర్తులు చూసుకుండేవారు. కానీ మతానికి సంబంధించింది ఎవరు చూసుకోవాలని అని చెప్పినప్పుడు అలాంటి టైంలోనే ఒక మతాధిపతిని నియమించుకున్నారు. అతనే పోపు. పోపు ఆధిపత్యంలో, పోపు నాయకత్వంలోని ఈ క్యాథలిజం అనేది స్ప్రెడ్ అయింది ప్రపంచమంతా. ఎలాగా? చిరుతప్పులు వలె, చాలా వేగంగా. అర్థమవుతుందండి? మనం ఈ సంఘకాలాలు ముద్రలు చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఎలుగుబంటి వలె క్రైస్తవుల్ని యూదుల్ని హింసించారో, ఎలుగుబంటి వలె ఎలా చీల్చి చెండాడారో, ఇదంతా మనకి అక్కడ కనబడుతుంటుంది. ఎలా సింహాన్ని నేనే నిజమైనటువంటి సింహాన్ని, నేనే ఆ యూదా గోత్రం సింహాన్ని, నేనే నిజమైన మతము మేమే అని చెప్పి ఎలాగ తిరుగుబాటు చేశారో, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇదంతా జరిగి పరిపూర్ణంగా రాజ్యాధికారం అనేది తగ్గిపోయి, చూడండి, పరిపూర్ణంగా రోము యొక్క రాజ్యాధికారం తగ్గిపోయి మతాధికారం బయటకు వచ్చింది. మతము బయటకు వచ్చిందండి. మతమే రాజ్యము, రాజ్యమే మతం అన్నట్టు మిళితమైపోయింది. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మతాధికారం అనేది బయటకు వచ్చినప్పుడే ప్రపంచం అంతటికి రోమన్ క్యాథలిజం అనేది స్ప్రెడ్ అయింది. అది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకము 606లో జరిగింది. క్రీస్తు శకము 606లోనే ఈ పోపుల నాయకత్వం ప్రారంభమైందనమాట. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటిది అని అంటే, ఎలా చావు దెబ్బ తగిలి మరలా ఆ యొక్క గాయం, ఆ దెబ్బ ఎలా మానిపోయింది అని అంటే, అన్య రోము కింద ఉన్నప్పుడు బార్బియన్ల ద్వారా చావు దెబ్బ తగిలింది. రోమ్ పతనం అయిపోయింది. అన్య రోము అయిపోయింది కదా అనుకున్న సమయంలోని మరలేమైంది? పుంజుకుంది. ఎలాగా? అన్య రోము కాస్త పోపు రోమ్ కింద వచ్చినప్పుడు మళ్ళీ పుంజుకుంది అనమాట. చావు దెబ్బ ఏమైపోయింది? ఇప్పుడు మానిపోయింది, నయమైపోయింది. మానిపోవడంతో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా దాన్ని వెంబడించడము మొదలు పెట్టారనమాట. ఇది 4వ వచనం వరకు మనం చూసుకున్నాం. నెక్స్ట్ వీక్ మిగతాదంతా కూడా మనం చూద్దాం. మరి దేవుడి కొద్ది మాటలు దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం.